వేదాంతవాక్యేషు సదా రమంతః వేదాంతవాక్యేషు సదా రమంతః భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో రెండు ఉన్నాయి. ఎన్నో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉండిన ఎన్నిటికో సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలుగుతూ ఉంది అని మనం అభిప్రాయపడుతూ ఉండిన వాస్తవానికి తెలుసుకోవలసినవి తెలియదగినవి ఏమన్నా ఉంటే అవి కేవలం రెండే. ఒకటి నువ్వు, రెండు నీకన్నా అన్యంగా ఉన్నవి. అంతే. ఒకటి నీవు అంటే నీకు సంబంధించిన జ్ఞానం కలగాలి. నీకన్నా అన్యంగా వేరుగా ఏవైతే ఉన్నావో అంటే నీవు కానివి. ఒకటి నీవు, రెండవది నీవు కానివి. అంతే, ఇంకేం లేదు. ఈ రెండే తెలుసుకోవాలి జీవితంలో. మొదటిది నీవు, నీవు ఒక్కడవే. రెండవది నీవు కానివి అనేకం, అసంఖ్యాకం, అనంతంగా కనపడుతూ ఉన్నాయి, లెక్కకు అందడం లేదు. కాబట్టి నీవైతే ఒక్కడవే, నీవు కానివి అనేకం ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉన్నాయి. అవి వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఒక్కడివైనటువంటి నీవు అనేకమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి వాటి చేత బాధింపబడుతూ ఉన్నావు, పీడింపబడుతూ ఉన్నావు.
ఊపిరి సలపనంతగా దుఃఖపడుతూ ఉన్నావు. ఎందుకని అంటున్నానంటే, నిన్నుగా నువ్వు పెట్టుకోవాలని ఎప్పుడు అనుకో, నిన్ను నువ్వు బాధించుకోవాలని ఎప్పుడు అభిప్రాయపడ్డావు. కానీ బాధ అనేది జీవితంలో ఎప్పుడైతే నీకు కలుగుతూ ఉందో, దుఃఖము అనేది ఎప్పుడైతే నీకు ప్రాప్తిస్తూ ఉందో, నేను అస్వస్థతతో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నావో, నేను ఆవేదనతో ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నావో, నిన్ను నీవు ఆవేదనకు గురి చేసుకోవో, అలా గురి చేసేది ఏదో అది నీవు కానిదై ఉండాలి. అంతే, సింపుల్ లాజిక్. కాబట్టి ఒక్కడవే నిన్ను అనేకం బాధ పెడుతూ ఉన్నాయి. ఏవైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నావో అవి నీవు కానివి ఏవో అవి నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి. అవి ఏవైనా కావచ్చు. ఇదే దుఃఖం జీవితంలో. ఇలా బాధపడడమే దుఃఖం, ఇలా పీడింపబడమే దుఃఖం. నీవు కానివి ఏవైనా నిన్ను దుఃఖపెట్టేవే, ఏవైనా దుఃఖపెట్టేవే. ఎవరైనా కష్టపెట్టేవాళ్ళే ఈ ప్రపంచంలో. అండర్స్టాండ్? ఎందుకని? ఏవైనా అన్నప్పుడు నీకన్నా అన్యమైనవి, ఎవరైనా అన్నప్పుడు నీవు కానివాళ్ళు, వీళ్ళే దుఃఖానికి కారణం అవుతూ ఉన్నారు ఇటు చూచినా కూడా. కనుక ఏవైనా దుఃఖపెట్టచ్చు. అవి ఏమిటి స్వామి? ఏవైనా కావచ్చు. అది అనారోగ్యం కావచ్చు, మృత్యువు కావచ్చు, దారిద్ర్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు, దోమలు కావచ్చు, చలి కావచ్చు. ఇవన్నీ కూడా నీకన్నా అన్యంగా ఉన్నవే, నీవు కానివే నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి. అట్లాగే ఏవైనా నిన్ను దుఃఖపెట్టేవే, ఎవరైనా నిన్ను కష్టపెట్టేవాళ్ళే. ప్లీజ్ అండర్స్టాండ్, హార్డ్ ట్రూత్. ఎవరైనా ఒకరి వల్ల ఒకరికి సుఖం వచ్చేదే లేదు ఈ ప్రపంచం. రావడం అంటూ జరిగితే దుఃఖం రావాల్సిందే, కానీ సహేతుకంగా చెప్తున్నా, ఒకరి వల్ల ఒకరికి మాత్రం సుఖం రాదు. అది ఎక్కడి నుంచి వస్తుందో సుఖం తర్వాత చూస్తాం. అదే కౌపిన పంచం. కనుక ఏవైనా కష్టపెట్టేవే, ఎవరైనా దుఃఖపెట్టేవాళ్ళే. ఆ కష్టపెట్టేవాళ్ళు ఎవరో, వాళ్ళు ఎవరైనా కావచ్చు. శత్రువులే కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనల్ని కన్నవాళ్ళు కావచ్చు, మనం కన్నవాళ్ళు కావచ్చు, లేదా మనతో కలిసి పుట్టిన వాళ్ళు కావచ్చు. ఎవరైనా కావచ్చు. కానీ ఇలాంటి వాళ్ళ వల్లనే, ఇలాంటి విషయాల వల్లనే, నీకన్నా వేరుగా ఉన్న వాటి వల్లనే, నీవు కాని వాటి వల్లనే, నీవు కాని వాళ్ళ వల్లనే నువ్వు దుఃఖపడుతున్నావు ఈ ప్రపంచంలో. ప్లీజ్, ఇది దుఃఖం. దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది కదూ, ఇది బంధం. ఒక మాటలో చెప్పాలంటే సంసారం. అంతే. దుఃఖాన్ని కలిగించేది ఏదైనా సంసారమే. ఒకవేళ భార్యాపిల్లలతో ఉండి కూడా దుఃఖం లేకుండా ఎవరైనా ఉండగలిగితే ఒక జనకుడులాగా, ప్లీజ్, అది సంసారం కాదు, అది నివృత్తి రాగస్య గృహం తపోవనం. అది కనుక ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడే మనం బంధాన్ని చూస్తున్నాం. దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే. బంధం ఎక్కడైతే ఉందో అది సంసారం. సింపుల్, అది సంసారం. మరి సంసారం ఏమిటి? సంసారంలో ఏమున్నాయి? ఇప్పుడే అర్థం చేసుకున్నాం. ఏదైతే బంధాన్ని కలిగిస్తూ ఉందో అది సంసారం. సంసారంలో ఏమున్నాయి స్వామీజీ? ఏమున్నాయి? సుఖ దుఃఖాలు ఉన్నాయి, అంతకన్నా ఇంకేం లేవు. కాబట్టి ఎవరి సంసారంలో అయినా ఈ రెంటికన్నా మించి ఇంకేం కనిపించడం లేదు. మనం చేసే కర్మలు వేరుగా ఉండొచ్చు, కార్యాలు వేరుగా ఉండొచ్చు. వాటి ఫలితాలు వచ్చినప్పుడు అవి సుఖంగానే ఉంటాయి, దుఃఖంగానే ఉంటాయి. సంసారం ఎలాగో అర్థం కాదు. ఎందుకని? సుఖ దుఃఖాలు కూడా అర్థం కావడం లేదు. ఎందుకనంటే ఈ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడాను ఒక విధంగా ఉండవు, ఒక విధంగా తెలిసిరావు, అర్థం కావు. ఇది సుఖము అని లేబులేసి చెప్పలేం, ఇది దుఃఖము అని చెప్పలేం. ఒకరికి ఒక సుఖంగా ఉండేది మరొకరికి దుఃఖంగా ఉంది ఈ ప్రపంచంలో.
ఒకే వ్యక్తికి ఒక కాలంలో సుఖంగా ఉండేది మరొక కాలంలో దుఃఖంగా ఉన్నది. ఇది మన అనుభవంలోనే ఉంది. ఇవి ఒక విధంగా లేవు ఈ సుఖ దుఃఖాలు కూడాను. కాబట్టి సంసారంలో ఉన్నది సుఖ దుఃఖాలే గనక సుఖ దుఃఖాలు ఎప్పుడైతే ఒక విధంగా లేవో సంసారం కూడా ఒక విధంగా ఉండేందుకు అవకాశం లేదు. ఎందుకని? ఇదే అది. కనుక ఈ సుఖ దుఃఖాలు ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటాయో చెప్పలేం. అసలు ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు లేకుండా పోతాయో అర్థం కాదు. ఏది ఎప్పుడు ఉంటుందో అర్థం కాదు, ఏది ఎప్పుడు లేకుండా పోతుందో అర్థం కాదు. ఏది చేజిక్కుతుందో చెప్పలేం, ఏది చేయి జారిపోతుందో కూడా చెప్పలేం. అది ఎప్పుడైనా జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. ఇవి సుఖ దుఃఖాలుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇవి ఎక్కడైతే ఉన్నాయో దాని సంసారం అని మనం అభిప్రాయపడుతూ ఉన్నాం. ప్లీజ్ అండర్స్టాండ్, ఇది సంసారం అంటే కాదు. అక్కడ ఉన్నటువంటి సుఖం ఇక్కడ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి దుఃఖం అప్పుడు ఉండదు. కనుక ఇక్కడ అక్కడ అనేది దేశం, స్పేస్. అప్పుడు ఇప్పుడు అన్నది కాలం. కాబట్టి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నావో ఇవి కూడాను దేశకాలాధీనంగా కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ చలి బాధించవచ్చు, గుంటూరులో బాధించినట్టుగా హైదరాబాద్లో బాధించడం లేదు, హైదరాబాద్లో బాధించినంతగా ఆదిలాబాద్లో బాధించడం లేదు, కాశ్మీర్కి పోతే ఇంకా చెప్పనవసరం లేదు. కాబట్టి చలి బాధిస్తూ ఉంది అని మనకు తెలుసు, కానీ ఎక్కడెక్కడ ఎలా బాధిస్తూ ఉంది అక్కడిది ఇక్కడ లేదు, ఇక్కడిది అక్కడ ఉండదు. అప్పుడుది ఇప్పుడు లేదు, ఇప్పుడు అప్పుడు ఉండదు. కాబట్టి దేశంలో కాలంలోనూ ప్లస్ పరిస్థితులు, ఇది సిచ్యువేషనల్ డిపెండెన్స్. ఓ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది మన సుఖం. పరిస్థితి మారినప్పుడు ఒక కాలంలో ఒక దేశంలో సుఖాన్ని మనకు పంచింది, మరొక కాలంలో మరొక దేశంలో సుఖాన్ని పంచలేకుండా పోతాయి. ఎందుకో తెలుసా? పరిస్థితులు మారుతాయి కనుక. ఒకే వ్యక్తి మనకు జీవితంలో ఆనందాన్ని పంచిన వ్యక్తి మరొకసారి మరొక ప్రదేశంలో ఆనందాన్ని పంచలేకుండా పోతుంది. మన జీవితంలోని మరొక దశలో ఆనందాన్ని పంచలేకపోతుంది జరుగుతుంది. పైగా ఇది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల మీద కూడా ఆధారపడి ఉంది. ఈ వ్యక్తి వల్ల నేను సుఖపడుతున్నాను అనుకుంటేనే నీకు సుఖం కలుగుతుంది. ఆ వ్యక్తిలో నాకు సుఖం లేదు అని కనుక నువ్వు ఒక అభిప్రాయానికి వస్తే అదే వ్యక్తి నిన్ను ఎంత సుఖపెట్టాలని ప్రయత్నించినా నువ్వు సుఖపడలేవు ఈ ప్రపంచం. కనుక మన మనోభిప్రాయాల మీద కూడా ఆధారపడి ఉన్నాయి. ఇవి సుఖ దుఃఖాల యొక్క స్వభావ స్వరూపాలు. ఇవి ఎక్కడైతే ఉన్నాయో అది సంసారం. కాబట్టి సంసారం బంధం. సంసారంలో ఏమున్నాయి? ఏమో లేవు, ఈ సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఇవి కూడా ఉన్నవి ఉన్నట్లుగా అర్థం కావడం లేదు, ఉన్నవి ఉన్నట్లుగా తెలియడం లేదు. ఒక విధంగా లేవు, ఒక విధంగా అర్థము కావడం లేదు. ప్లీజ్, ఇప్పుడున్నది ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఉన్నవి ఎప్పుడైనా లేకుండా పోవచ్చు, అలా పోయినవి మళ్ళీ తిరిగి రాకుండా పోవచ్చు. లేనివి ఒక దశలో రావు అని నువ్వు అనుకున్నవి రావచ్చు. అది ఏదైనా కావచ్చు, అదొక ప్రమోషన్ కావచ్చు, లేదా ఒక ధనం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది రాదు జీవితంలో అని నువ్వు అనుకున్నది రావచ్చు ఒకరోజు. కానీ ఆ వచ్చింది ఎంతకాలం ఉంటుంది అని ప్రశ్న మళ్ళీ పడితే ఉండకుండా పోవచ్చు. ఆ వచ్చింది ఏదో ఉండకుండా పోవచ్చు, ఆ పోయింది ఏదో మళ్ళీ తిరిగి రాకుండానూ ఉండొచ్చు. బాగా అర్థం చేసుకోండి. ఇంత ట్రాన్సిటరీగా కనపడతా ఉంది, ఇంత అశాశ్వతంగా తెలుస్తూ ఉన్నాయి. వాటి స్వభావ స్వరూపాలు మనకు అర్థం కావడం లేదు. కనుక సుఖ దుఃఖాలనే ఇదమిద్ధంగా ఎప్పుడైతే మనం నిర్ణయించలేకపోతున్నామో, ఈ సుఖ దుఃఖాలే ఉన్నాయి కనుక సంసారంలో, చెరువులో నీళ్లు ఉన్నట్టుగా సంసారంలో సుఖ దుఃఖాలే ఉన్నాయి కనుక సుఖ దుఃఖాలే ఇప్పుడు అర్థం కావడం లేదో సంసారం కూడా అర్థం కాకుండా పోతుంది. అర్థం ఎప్పుడైతే కావడం లేదో అది బంధానికి దారితీస్తూ ఉంది, దుఃఖానికి హేతు అవుతుంది. ఈ సుఖ దుఃఖాలని ప్లీజ్ ఏవైతే ఉన్నావో ఈ వస్తూ పోతూ ఉన్నాయి కదా, అందువల్ల ఒకవేళ సుఖమే అయితే అనిత్య సుఖం. ఇది మనం చూచాం. ఎందుకు అనిత్యము? సుఖమైన అనిత్యమే, దుఃఖమైన అనిత్యమే. దుఃఖం కూడా స్థిరంగా ఉండదు మనిషికి. గతంలో ఎన్నో దుఃఖాలు వచ్చాయి, అవన్నీ పోయినాయి. గతంలో ఎన్నో సుఖాలు వచ్చినాయి, అవన్నీ పోయినాయి. కాబట్టి సుఖాలు కూడా నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. అందుకని అనిత్యాలు. కారణం ఆగమాపాయన అనిత్యా
అర్జున ఆగమాపాయన. ఆగమం అంటే వచ్చేవి, అపాయం అంటే పోయేవి. ఆగమాపాయన, ఇవి ఆగమాపాయనులు, వచ్చిపోతూ ఉండేటువంటివి. దేర్ ఫార్ అనిత్య, అత అనిత్య. కాబట్టి అనిత్యమైనటువంటివి. ఎప్పుడైతే ఈ సుఖాలు, సుఖ దుఃఖాలు అనేటువంటివి అనిత్యాలని తెలిసిపోయినాయో, ఇవే సంసారంలో ఉన్నాయి గనక సంసారం కూడా అనిత్యం. మళ్ళీ ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఏది సంసారం అంటే భార్య పిల్లలు, ఇది అది కాదు అని చెప్పని అవసరం లేదు, మీకు తెలుసు. బంధాన్ని కలిగించేది ఏదో అది సంసారం. ఎక్కడ దుఃఖం ఉందో అది బంధం, ఎక్కడ బంధం ఉందో అది సంసారం. సంసారంలో ఏమున్నది? సుఖ దుఃఖాలు. క్లియర్గా అర్థం చేసుకోండి, ఇంత ఇంకే లేదు. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు నిరంతరం మార్పు చెందుతూ ఉన్నాయి. అనిత్య. ఇటువంటి అనిత్యమైనటువంటి సుఖ దుఃఖాల యొక్క పంచన నిలబడి, ఈ అనిత్యమైనటువంటి సుఖ దుఃఖాల నీడల్లో కూర్చొని నేను భాగ్యవంతుడిని అంటే దానికి అర్థం ఉందని అడుగుతున్నా. ఎవరు భాగ్యవంతుడు? ఇతడు భాగ్యవంతుడు అని నువ్వు చెబితే మరొకడు నిర్భాగ్యుడు అని నువ్వు నిర్ణయం చేయాలి. అవునా? అది మంచి అంటే ఇంకోటి చెడు ఉందనే. అతడు సంపన్నుడు అంటే ఇతడు పేదవాడు అని అర్థం. అతడు ధనికుడు అంటే ఇతడు దరిద్రుడు అని అర్థం. అతను పండితుడు అంటే ఇతడు పామరుడు అని అర్థం. దీన్ని ఆధారం చేసుకొని అది మాట్లాడుతున్నాను. ప్లీజ్, ఎవరు భాగ్యవంతులు, ఎవరు నిర్భాగ్యులు చెప్ప. ఏదో ఉండడం భాగ్యము అని కనుక నువ్వు అనుకుంటే, ఆ ఉండవలసింది ఏదో అది కనుక వస్తే అతడు భాగ్యవంతుడిగా ఉండాలి. సింపుల్. అవునా? నువ్వు ఏ నిర్వచనమన్నా ఇచ్చుకో. స్వామీజీ భాగ్యవంతుడంటే ఇతడు అని నువ్వు చెబితే, ఏది ఉండడం వల్ల భాగ్యవంతుడని నువ్వు చెబుతున్నావో, ఏ లక్షణం ఉంటే భాగ్యవంతుడని నువ్వు అంటున్నావో, అది వస్తే అతను భాగ్యవంతుడిగా ఉండాలి. కానీ మన అనుభవం వేరుగా కనపడతా ఉంది ఈ ప్రపంచం. నిర్భాగ్యుడు ఎవరండి? ఏది లేకపోవడం వల్ల అతన్ని నిర్భాగ్యుడు అని అంటున్నామో మనం, అదే గనక వస్తే ఇంతవరకు నిర్భాగ్యుడని మనం చెప్పుకునేటువంటి వ్యక్తి భాగ్యవంతుడు కావాలి. అదే జరగడం లేదు. స్థూలంగా చెప్పాలంటే ఉన్నవాడు భాగ్యవంతుడు, లేనివాడు నిర్భాగ్యుడు. ఏది ఉన్నవాడు, ఏది లేనివాడు. సీ ది పాయింట్. ఏది ఉన్నవాడు, ఏది లేనివాడు. స్వామీజీ కమాన్ చెప్పు. ధనం ఉన్నవాడు భాగ్యవంతుడు లేడే? నాకు కూడా రా చూపిస్తా. ఎంతమంది ధనవంతుల కన్నీళ్లు గారుస్తూ ఉన్నారో, కొళాయిలు కారిపోతున్నాయి. కనుక అతడే కనుక భాగ్యవంతుడు అయితే అతను సుఖపడాలి. నువ్వు అనుకున్న భాగ్యం అతనికి ఉండొచ్చు, కానీ అతను భాగ్యవంతుడు కాడేమో. ఎందుకని? సుఖపడలేకపోతున్నాడు కనుక. సుఖపడలేనటువంటి దాన్ని కూడా భాగ్యం అని నువ్వు అంటావా? దుఃఖాన్ని కలిగించేదాన్ని కూడా భాగ్యం అని అంటావా? ఎందుకనాలి? అదే సంసారం, అనిత్యం. చెప్పండి. కాబట్టి ఏదో ఉండడం వల్ల మనిషి భాగ్యవంతుడు అవుతాడు అని అభిప్రాయపడితే, దానికోసం ప్రయత్నం చేసి పొందిన వ్యక్తి భాగ్యవంతుడు కావడం లేదు. ఏదో లేకపోవడం వల్ల అతను నిర్భాగ్యుడు, భాగ్యవంతుడు కాడు అని నువ్వు అభిప్రాయపడితే, ఆ లేని దానిని తెచ్చి మరొకరు ఇచ్చినా కూడాను అతను భాగ్యవంతుడు కాలేకపోతూ ఉన్నాడు. ఈ మాత్రం ఉపోద్ఘాతంతో మనకేమర్థమవుతుంది? భాగ్యాలు కావని, నిర్భాగ్యమని మనం ఏదో అనుకుంటున్నాం, అది నిర్భాగ్యం కాదని. మనం అనుకునే భాగ్యాలు, నిర్భాగ్యాలు రెండు దౌర్భాగ్యాలేనని. క్లియర్? వీటి నుంచి ఎవడైతే విడిపడతాడో వాడు భాగ్యవంతుడేమో. అండర్స్టాండ్ ది పాయింట్. వీటి నుండి ఎవడు విడిపడతాడో, ఏవైతే భాగ్యాలు అని మనం అనుకుంటున్నామో అవి భాగ్యాలు కావు అని తెలిసిపోయినాయి కనుక, ఏవైతే నిర్భాగ్యాలు అనుకుంటున్నామో అవి కూడా నిర్భాగ్యాలు కావని అర్థమైపోయింది కనుక, ఈ నిర్భాగ్యాలు, భాగ్యాలు ఇవి ఏవి కావని వీటి యొక్క యథార్థ దౌర్భాగ్యపు పరిస్థితిని అర్థం చేసుకున్నవాడు ఎవడో
వాడు భాగ్యవంతుడు. అంటే వీటి నుంచి విడిపడిపోయినవాడు, వీటి నుండి విడిపడినవాడు. ముడిపడడం బంధం, విడిపడడం మోక్షం. ముడిపడడం బంధం, విడిపడడం మోక్షం. కనుక బంధం నుండి విడిపడిపోయినవాడు పొందేది మోక్షం, అది ముక్తి. బంధ విముక్తి, అదే బంధ విముక్తి. దుఃఖం నుండి విడిపడే పరిస్థితి. దుఃఖం బంధం అని తెలుసుకున్నాం, క్లియర్గా అర్థమవుతా ఉంది. దుఃఖం బంధం, అదే సంసారం. దాంట్లో ఉన్నది సుఖ దుఃఖాలు, అవి అనిత్యాలు. సో దీంట్లో ఎంతకాలం కొట్టుమిట్టాడినా అరణ్యంలో మృగాల బెడద తప్పదు అన్నట్టుగా వీటి మధ్య దుఃఖం తప్పుకుపోయే ప్రశ్నే లేదు. తెలిసో తెలియకో ఏ వ్యక్తి అయినా, ఏ మతమైనా, ఎవరైనా ఈ ప్రపంచంలో ఏ వృత్తిలో ఉన్నా, తన ప్రవృత్తి ఏ విధంగా ఉన్నా చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ దుఃఖం నుండి విడిపడాలని, ఈ బంధం నుండి విడిపడాలని. దానికి భాగ్యాలు పరిష్కారం కాదు, నువ్వనుకునే భాగ్యాలు పరిష్కారం కాదు. ఈ రెండిటి నుంచి ఎవడైతే విడిపడి ఉంటాడో వాడు భాగ్యవంతుడు. ఈ ప్రపంచంలో ఏముంటే భాగ్యవంతుడు స్వామీజీ? ఏమున్నా భాగ్యవంతుడే. ఏమీ లేకపోతే భాగ్యవంతుడు స్వామీజీ, ఏమి లేకపోయినా భాగ్యవంతుడే. అర్థం కావడం లేదు స్వామీజీ. కౌపీనవంత ఖలు భాగ్యవంత, కౌపీనవంత అపి ఖలు భాగ్యవంత ఇది. కౌపీనవంత అపి, కేవలం ఒక గోచి పెట్టుకొని కూర్చో ఉంటే కూడాను ఖలు భాగ్యవంత, వాడిలాంటి భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో లేడు. అందువల్లనే ఆ వ్యక్తికి గవర్నర్లు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నువ్వు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఈ చాప మీద అన్నా కూర్చోండి కనీసం, నువ్వు అది తీసేసి రా, నేను లోపలికి వస్తానన్నాడు సార్ రాజగోపాలాచారి ఆశ్రమవాసితో. ఎందుకని? ఎవరనుకుంటున్నావయ్యా? మీరు ఆశ్రమంలో ఉండారు, మీకు అర్థమవుతా ఉందా మీరు ఎవరి దగ్గర ఉండారు? సాక్షాత్ దక్షిణామూర్తి. కదిలే దేవాలయం అయ్యా, నువ్వు కట్టుకున్న దేవాలయం కదలదు, ఈ దేవాలయం కదులుతూ ఉంది. అక్కడ నేను గవర్నర్ జనరలు, నువ్వు సామాన్యుడివే. నేను భాగ్యవంతుడు, నువ్వు నిర్భాగ్యుడివే. కాదు, ఇద్దరం దౌర్భాగ్యులమే. ఎక్కడ? ఎందుకని? కావలసిన జ్ఞానం నీకు లేదు, నాకు లేదు. దేర్ఫోర్ అన్నీ తీసేయండి, ఆయన దగ్గర మట్టిలో కూర్చుంటా, నేల మీద కూర్చుంటా అని రాజాజీ వెళ్ళి, ఏది మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు గవర్నర్ జనరల్గా ఛార్జీ తీసుకోగానే మొట్టమొదటి చేసిన పని మహర్షి దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆశీస్సులు తీసుకొని పోయినటువంటి పరిస్థితి. ఏముంది? ఎంతమంది భాగ్యవంతులు వచ్చారు అక్కడికి, ఎంతమంది అధికారులు వచ్చారు, ఎంతమంది చక్రవర్తులు వచ్చారు. ఎందుకు ఇతనికి సాగలబడ్డారు? కౌపీనవంత అభి ఖలు భాగ్యవంత ఖలు. అంతకన్నా మించిన భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో లేడు కదా. అందువల్లనే యావత్ ప్రపంచం మోకరిల్లింది ఆ పాదాల దగ్గర. అది వైభవం. సరేనా? కనుక ఈ రెండిటి నుంచి ఎవడైతే విడిపడి ఉండాడో, ఏవి ఉండినా ఏవి లేకపోయినా ఆనందం అనేది తన స్వరూపమేనని, మరొక దాని మీద ఆధారపడి ఉండేది కాదని ఎవరికైతే సంపూర్ణంగా తెలుసో, మనం అనుకునే భాగ్యాలకి, నిర్భాగ్యాలకి, దౌర్భాగ్యాలకి విలక్షణంగా ఉండేటువంటి ఆత్మస్వరూపం తాను అని ఏ మహాత్ముడైతే గ్రహించగలిగాడో అతడు నిజమైనటువంటి భాగ్యవంతుడు. అటువంటి భాగ్యవంతుణ్ణి దర్శింపజేసేటువంటి అద్భుతమైనటువంటి అందమైనటువంటి పంచకం యతి పంచకం. ఇది మనం చూస్తాం ఇప్పుడు. ఆ యతి ఎవరా భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో? ఏ విధంగా ఉంటాడు అతను? అతని జీవన విధానం ఎట్లా ఉంటుంది?
ఎలా ఉండడం వల్ల భాగ్యవంతుడిగా ఉండగలుగుతున్నాడు? అన్నీ ఉండి భాగ్యవంతులం కాలేకుండా మనం బాధపడుతూ ఉంటే, ఏమీ లేకపోయినా కూడా భాగ్యవంతుడిగా ఉన్నాడు అని అంటే ఆయన జీవన శైలి ఎట్లా ఉంది, లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? వీటినన్నిటినీ మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసేది, మన హృదయంలో సుస్థిరంగా నిలిపేది ఆచార్యులు వారు రచించినటువంటి ఈ కౌపీన పంచకం. దీన్ని యతి పంచకం అని కూడా అంటారు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే అవుతున్నాడు అన్నప్పుడు, తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం కనుక శాస్త్రం ఒక్క విషయాన్ని అంగీకరిస్తూ ఉంది, ఇష్టం లేకపోయినా, అది శాస్త్రం యొక్క అభిమతం కాకపోయినా ఒక విషయాన్ని బాహాటంగా డెలిబరేట్గా యాక్సెప్ట్ చేస్తాం. ఏమిటదంటే అజ్ఞానం. అజ్ఞానం శాస్త్రానికి అంగీకారం కాదు. ఇది బ్రహ్మసూత్ర భాష్యం చూచినప్పుడే మనం చూసాం. ఉన్నదంతా ఒకే వస్తువు, అది జ్ఞానం. కానీ బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. బ్రహ్మవిత్ ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటా అనుకుంటున్నాడో వాడు బ్రహ్మ అవుతున్నాడు. ప్రాప్నోతి ఆప్నోతి అని అంటే తెలియక ముందు తాను బ్రహ్మము కాదా? తాను గనక బ్రహ్మం కాకపోతే బ్రహ్మం అయ్యేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకంటే బ్రహ్మం అనంతం గనక. తాను అయ్యే ఉన్నాడు, నేను అయ్యే ఉన్నాను అనే జ్ఞానం తనకు లేదు కనుక అక్కడ సమస్య అజ్ఞానమైంది కనుక జ్ఞానం పరిష్కారమైంది అంతే. కాబట్టి జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగింపబడుతూ ఉందే కానీ వస్తువు ప్రత్యేకంగా అందేదేమీ లేదు. తాను అయ్యే ఉన్నాడు కానీ ఆ జ్ఞానం తనకు లేదు అంతే. అందువల్ల శాస్త్రం దగ్గరకు పోతున్నాం. అర్థంలో ఎట్లాగైతే ముఖం చూసుకుంటున్నామో శాస్త్రంలో మన స్వరూపాన్ని చూసుకుంటూ ఉన్నాం. దర్పణే ముఖదర్శనవత్ ముఖరే ముఖదర్శనవత్ శాస్త్రే ఆత్మదర్శనం. కనుక అప్పుడు జ్ఞానం కలుగుతూ ఉంది. ఏ జ్ఞానం? బ్రహ్మజ్ఞానం. విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథా పూర్వం న సంస్కృతి ఇది. ఇంతవరకు చూసావు సంసారం ఏదైతే బంధమో అది సంసారం. సంసారంలో ఉండేటువంటిది కేవలం అనిత్యమైనటువంటి సుఖదుఖాలు. వీటి వల్లనే మనం దుఃఖానికి కారణమవుతున్న ఇదే సంసారం అనుకున్నాం. కనుక ఈ సంసారం నుంచి విడిపడేవాడు ఎవడో వాడు భాగ్యవంతుడు అని నిర్ణయం చేశాం గనక ఎప్పుడు భాగ్యవంతుడు అవుతాడు అంటే విజ్ఞాత బ్రహ్మతత్వస్య. బ్రహ్మతత్వస్య విజ్ఞాత. ఎప్పుడైతే బ్రహ్మతత్వాన్ని వాడు తెలుసుకోవడం జరిగిందో, విజ్ఞాత విశేషణ జ్ఞాత, జ్ఞాత అంటే సరిపోదు, తెలుసుకోవడం జ్ఞాత్వా. కాబట్టి బ్రహ్మస్వరూపాన్ని వాడు తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఇంతకుముందు ఏది ఉన్నదో అది లేదు. జ్ఞానం లేనప్పుడు అజ్ఞానం ఉండింది. అజ్ఞానం ఉన్నప్పుడు సుఖదుఖాలు తెలుస్తున్నాయి. సుఖదుఖాలు ఎందుకు తెలుస్తున్నాయంటే బంధం ఉంది. బంధం ఏమిటంటే సంసారం. ఇది లాజిక్ సీక్వెన్షియల్గా మనం అర్థం చేసుకుంటే. ఇప్పుడు ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలిగిందో విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథా పూర్వం బిఫోర్ యథా పూర్వం న సంస్కృతి. సంస్కృతి సంసార. యథా సంసార నా పూర్వం యథా సంస్కృతి. అది ఇప్పుడు విజ్ఞాత బ్రహ్మతత్వస్య నా భవతి. అర్థమవుతుంది? ఇప్పుడు ఇంతకుముందు అజ్ఞానంలో ఉన్నాం కనుక సంసారం ఉండింది. ఇప్పుడు జ్ఞానం కలిగింది కనుక విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథా ఏ విధంగా అయితే పూర్వం ఉండిందో ఆ దుఃఖము ఆ సంసారము సంస్కృతి నా యథాపూర్వం నా సంస్కృతి. ఎందుకని విజ్ఞాత బ్రహ్మతత్వస్య ఇది విషయం అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. దాన్ని బేస్ చేసుకొని చూసినప్పుడు కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. ఓహో, ఇతడు జ్ఞానం కలిగినటువంటి వాడు, తన స్వరూపం తనకు తెలిసినటువంటి వాడు. తృప్త భవిష్యామి, నేను తృప్తి పొందాలి అనుకునేవాడు కాదు. తృప్తోహం అహం తృప్త నిత్యతృప్త నిరాశ్రయ. నేను దేనిని ఆశ్రయించుకోను లేను. అంటే ఏమిటి? తాను ఆనందంగా ఉన్నాడు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. ఖలు భాగ్యవంతః అంటే ఏంటి? ఆనంద స్వరూపుడు. ఈ ఆనందం దేనివల్ల వస్తుంది అని ప్రశ్నించినప్పుడు మనకు ఆనందం కలగడానికి సుఖం కలగడానికి అనేకమైనటువంటి కారణాలు కనపడుతూ ఉన్నాయి. స్వామీజీ నాకు అది వస్తే సుఖం, స్వామీజీ ఇది నాకు పోతే సుఖం. ఎందుకని? ఇది నాకు ఇష్టం లేదు కనుక, దీని మీద నాకు ద్వేషం ఉంది కనుక, ఇది దగ్గరుంటే నా సుఖం భగ్నం అవుతూ ఉంది కనుక ఇది దూరంగా పోవాలి. అది వ్యక్తి కావచ్చు, విషయం కావచ్చు, మరొకటి కావచ్చు. కనుక అది దగ్గర ఉండాలి, ఇది దూరం ఉండాలి.
ఏవి దగ్గరుండినా పొయ్యేందుకే ఉంటాయి, ఏవి దూరమైనా తిరిగి రావని చెప్పడానికి అవకాశం లేదు. ఇవి పరిమితాలు. ఈ పరిమితాల మధ్య సుఖపడేందుకు అవకాశం లేదు గనక పరిమితాల నుండి ఎవడైతే విడిపోయాడో, అపరిమితంగా ఎవడైతే ఉన్నాడో, ఏమిటా పరిమితాలు? దేశత, కాలత, వస్తుత, పరిచ్ఛిన్న, నో అపరిచ్ఛిన్న, అనంత. కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి వాడికి అనంతానందం కలుగుతూ ఉంది. అందరం అనంతాన్ని ఆశిస్తూ ఉన్నాం, అనంతానందం కావాలనే కోరుకుంటున్నాం, నిత్యతృప్తిని కావాలనే అభిలషిస్తూ ఉన్నాం. మనం పొందలేకపోతున్నాం. ఆ పొందగలిగిన వాడెవడో వాడు భాగ్యవంతుడు. కానీ పొందలేకుండా అవసరం లేనివన్నీ చుట్టూ పెట్టుకొని ఉండేటువంటి వాడు భాగ్యవంతుడు కాదు ఈ ప్రపంచంలో. కనుక తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నటువంటి వాడు విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథాపూర్వం నా సంస్కృతి, వాడికి సంసారం ఎగిరిపోయింది కనుక, ప్రబోధవత్ బ్రహ్మాండమైనటువంటి జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉన్నాడు గనక అటువంటి వాడు కౌపీనవంత అపి కలు భాగ్యవంత. అంతేగాని కౌపీనాన్ని పెట్టుకున్న వాడు, ఎవడికి అండర్వేర్ ఉందో వాడు భాగ్యవంతుడు అని చెప్పడానికి లేదు. కౌపీనవంత అపి కడు భాగ్యవంత, అది అక్కడ వాడు. అదే కౌపీనం ఉన్నప్పటికి కూడాను, అంటే కౌపీనం ఉండగానే మనం ఏమైనా ఒక నిర్ణయానికి వస్తామంటే ది పాయింట్. అంటే ఇవన్నీ మన జడ్జిమెంట్. ప్రపంచంలో మనకు అర్థం కాని విషయాల మీద మన తీర్పు. ఇడు మనకు అర్థమే కావడం లేదు అసలు. ఇడు భాగ్యవంతులని డిఫైన్ చేయడానికి మన దగ్గర ఆధారం లేదు. ఆయన భాగ్యవంతుడు అంటాం. ఆయన చాలా భాగ్యవంతుడండి. ఎట్లా చెప్పావయ్యా? బెంజి కారులో పోతుంది అంటే నీ ఉద్దేశం బెంజి కారులో పోయేవాడు భాగ్యవంతుడు, గంజి మెతుకుల్లో తినేటువంటి వాడు నిర్భాగ్యుడు. చూచావా? పోయింది. కనుక ఎవరికి ఆనందం ఉందనేది ప్రధానమే కానీ ఎవరి దగ్గర ఏముందనేది కాదు. సీత పాయింట్. ఎవరి దగ్గర ఏదున్నా పొయ్యేందుకే ఉంది, ఎవరికి ఏ ఉన్నా అవన్నీ నశించేందుకే ఉన్నాయి. కనుక ఆనందాన్ని, మనిషి అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఏది ఆధారమో అది తన దగ్గర ఉందా లేదా అనేది. ఏమిటది? ఎస్, ఇంట్రడక్షన్ ఫస్ట్ సెంటెన్స్ రెండే అర్థం చేసుకోవడానికి ఉన్నాయి. నీవు కానివి, నీవు కానివన్నీ వీటి కిందకు వచ్చేస్తాయి. అయిపోయింది. ఇంక ఇప్పుడు నువ్వు మిగిలిండేది. కనుక అక్కడెక్కడా భాగ్యం లేదు. అవి ఏవి పొందినా భాగ్యవంతుడు కాలేడు. కనుక ఏదో పొందడం వల్ల మనిషి భాగ్యవంతుడు కాదు ఈ ప్రపంచంలో. తనను తాను పొందిన వాడే నిజమైన భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో. వాటికి పరిధులున్నాయి, అవధులున్నాయి. నీకు అవధులు లేవో, పరిధులు లేవు. నీ ఆనందానికి అవధి లేదు. నీ స్వరూపం అది. నీ స్వరూపానందానికి అవధి లేదు. నీ జ్ఞానానికి పరిధి లేదు. అన్నీ నీలో ఇమిడిపోయి ఉన్నాయి. అంతా నీలో ఉంది. ఇది లేదు అనేది నీకు లేదు. అందువల్ల నువ్వు సుఖస్వరూపుడివి, ఆనంద స్వరూపుడివి. అట్లా ఉండేటువంటి వాడు ఎవడో అతడు కౌపీనవంత పి కలు భాగ్యవంత. కౌపీనం పెట్టుకున్నప్పటికి కూడా భాగ్యవంతుడే. ఒకవేళ చక్రవర్తిగా రాణిస్తే భాగ్యవంతుడే. వాటిని బట్టి కాదు నిర్ణయించాలి. ఇప్పుడు జనకుడిని చూస్తే ఆయన చక్రవర్తి, ఆయన డ్రెస్ వేరే, ఆయన కిరీటం వేరే, ఆయన ధరించినటువంటి ఆభరణాలు వేరే. అవన్నీ చూచినప్పుడు మనకు అనిపిస్తుంది ఇవన్నీ ఉండడం వల్ల భాగ్యవంతుడేమోనని. నో, రేపు అవన్నీ పోయినా తను భాగ్యవంతుడే. ఎందుకని? తన ఆనందం వాటి మీద ఆధారపడి లేదు. తన ఆనందం మరొక దాని మీద ఆధారపడి లేదు. కేవలం తన మీదనే కేంద్రీకరింపబడింది. ఎందుకని? తన స్వరూపమే ఆనందము, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. స్వామీజీ, ఇతని లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? ఒక మహర్షిని చూపిస్తున్నాడు మనకు, ఒక సాధువుని చూపిస్తున్నాడు, ఒక సర్వసంగ పరిత్యాగం చూపిస్తున్నాడు మనకు. కమాన్. వేదాంత వాక్యేషు సదా రమంతః భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః
ఎవరు ఏ పని చేసినా కామాయమానశ్చ కరోతి కర్మాణి, ఏదో ఒక కోరిక ఉండడం వలన ఈ ప్రపంచంలో పని చేస్తారు, లేకపోతే చేసే ప్రశ్న లేదు. అయ్యా నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు? నేను ఏదో ఆశించి చేస్తున్నానండి. ఏది నువ్వు ఆశించి చేస్తూ ఉన్నావో దాని మీద నీకు కోరిక ఉంది అని అర్థం. ఒక బ్రహ్మజ్ఞాని ఏం చేస్తూ ఉంటాడండి? తాను బ్రహ్మజ్ఞానమే, తనకు కావాల్సిన జ్ఞానం అంతా బుద్ధిలో సుస్థిరంగా ఉంది, తాను బ్రహ్మమే తనకు తెలుసు. కానీ దేహం నడుస్తుంది, ప్రారబ్ధవశాత్ నడుస్తుందా లేదు? ఇటువంటి జ్ఞాని జీవితం ఎట్లా ఉంటుంది? మనకు ఆయనకి తేడా ఏంటి? మనం అన్నీ ఉండి సుఖపడలేకపోతున్నాం, అతను ఏమీ లేకుండా ఆనందంగా ఉన్నాడు. కారణం ఏంటి? ఏం చేస్తూ ఉంటాడు? ఎట్లా ఉంటే ఆనందం? వేదాంత వాక్యేషు సదారమంత. ఫస్ట్ ఇది నంబర్ 1. దీంట్లో ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఒక మహానుభావుడిని మనకు చూపిస్తూ పోతారు ఆచార్యులు, మరొక వైపు సాధకుడుగా ఉండేటువంటి వాడు ఈ ప్రపంచంలో బ్రహ్మజ్ఞాని కావాలంటే ఏం చేయాలి అనేది కూడా ఉంటుంది. ఇటు సాధకుడికి అటు సిద్ధపురుషుడిని ఇద్దరిని చూపిస్తూ పోతాడు. ఓ సిద్ధపురుషుడు మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాడు, ఒక మహాత్ముడు. అర్థమవుతుంది? మనము అలా కావాలి గనక మనం ఏం చేయాలి అనేటువంటి సాధన కూడాను మనకు తెలుస్తుంటుంది. అది కౌపిన పంచకంలో ఒక ప్రధానమైనటువంటి విషయం. ప్లీజ్, వేదాంత వాక్యేషు సదా రమంత. మనకు రకరకాలైన పనులున్నాయి. ఏం చేయాలి? ఇప్పుడు ఖాళీగా ఉన్నానని అంటాం, ఏం చేయకుండా ఉంటే ఏమైందని ఆలోచించం. ఇప్పుడు ఇద్దరు కలిసినప్పుడు ఈరోజు ఆదివారం అండి, ఏం పని లేదు, ఏం చేస్తాం అంటాం. ఏం చేయకుండా ఉంటే ఏమైంది? అది విషయం. ఏం చెయ్యాలి అంటాడు, ఏం చేయకపోతే ఏమైంది? కాబట్టి ఏదో చేయడం అనేది వ్యాపకంగా మారింది. ఆ ఏదో ఎందుకు చేస్తున్నాడో అర్థం కాకుండా ఉంది. కానీ ఇక్కడ చేసి ఏం చేయాలి? ఏదో పొందాలి. ఎందుకు పొందాలి? సుఖపడ్డానికి పొందాలి. దానికోసం ఏం చేస్తావు? స్వామీజీ నేను అది చేస్తా. మరి అది ఇంకొకటి చేయడం లేదు, వాడికి సుఖమే కావాలి, వాడు అది చేస్తాడు. ఎందుకయ్యా నువ్వు ఇది చేస్తున్నావని? ఇది చేస్తే 10 లక్షలు వస్తుంది స్వామీజీ అని ఏనంటే, నేను అదెందుకు చేస్తున్నాను ఇది చేయకుండా అంటే 1 కోటి రూపాయలు వస్తుంది. నువ్వు ఇదెందుకు చేస్తున్నావా? 10 కోట్లు వస్తుంది. అది 100 కోట్లు వస్తుంది. అది 7,000 కోట్లు వస్తుంది. ఆ తర్వాత జైల్లో ఉండ. పాయింట్ ఎట్లుందంటే, దీనికి లిమిట్ ఎక్కడా అని అడుగుతున్నాను నేనంటే శాస్త్రం. ఇప్పుడు 100 రూపాయలు వచ్చినవాడు, 100 కోట్లు వచ్చినవాడు, 7,000 కోట్లు వచ్చినవాడు, 70,000 కోట్లు వచ్చినవాడు, ఆ 70,000 కోట్లు వచ్చినటువంటి వాడికి లిమిట్ లేకుండా ఉంది. ఇంక కొద్దిగా వస్తే ఇది ట్రై చేస్తా, అది ట్రై చేస్తే అంటే ఇంకొక 10 కోట్లు వస్తే అప్పుడేమవుతుంది? 80 అవుతుందని. పోనీ ఆపుతావు అప్పటికి? లే, ఎందుకని? ఇంక 20 వస్తుంది. ఇది వ్యవహారం. అర్థమవుతా ఉంది? కాబట్టి లిమిట్ ఎక్కడా అని అంటే లిమిట్ లేదు. అవధి లేదు. దేనికి? కాదు, దుఃఖానికి. దుఃఖానికి సార్, దుఃఖానికి. కానీ ఈ మహాత్ముడు ఉండాడే సాధు పురుషుడు, ఇప్పుడు మనకు కనపడుతున్నాడు, చూచారా? సంసారం ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, దాన్ని వదిలేయండి. ఏది ఏది లేకపోయినా ఇప్పుడు కేవలం తన మీద సెంటర్ అయి ఉన్నాడు, కేవలం తన మీదనే కేంద్రీకరపడి ఉండేటువంటి వాడి మీద ఆధారపడి ఉన్నాం. నా సుఖం అనేది మరొక దాని మీద ఆధారపడి లేదు. నా సుఖమను కనుక ప్రపంచం మీద ఆధారపడి ఉంటే నన్ను సుఖపెట్టేది ప్రపంచం అవుతుంది, నన్ను శాసించేది ప్రపంచం అవుతుంది. ఇంపాసిబుల్. నా సుఖం నా మీదనే ఆధారపడి ఉంది, మార్పు చెందేటువంటి ప్రపంచం మీద కాదు, వికృతమైనటువంటి ప్రపంచం మీద కాదు, అనిత్యమైనటువంటి ప్రపంచం మీద కాదు అని సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఎన్ని పెంచుకుంటూ పోయినా హద్దు లేకుండా ఉంటే ఈ సాధు పురుషుడికి, ఈ భాగ్యవంతుడికి హద్దు ఏమిటో తెలుసా? తానే హద్దు, తనకు తానే హద్దు. హీఈస్ ద లిమిట్. అంతే. నన్ను గురించి నేను తెలుసుకున్నానా? అయిపోయింది. ఏమని తెలుసుకుంటున్నాడు? అనంతమని తెలుసుకుంటున్నాడు. వేదాంత వాక్యేషు సదా రమంత. వేదాంత వాక్యేషు, ఉపనిషద్ వాక్యేషు
వాక్యేషు అంటే వాక్య అర్థేషు, ఉపనిషత్ వాక్య అర్థేషు, ఉపనిషత్ వాక్య వేదాంత వాక్య తాత్పర్యేషు సదా రమంతః, నిరంతరం దాంట్లో రమించేటువంటి వాడు. నంబర్ 1. ఈ 5 శ్లోకాల్లో భగవంతుని మనం అంటాం షోడశ కళా పరిపూర్ణుడని కదా, 16 కళలతో దివ్యంగా శోభిస్తున్నాడని. ఈ బ్రహ్మజ్ఞాని ఎవరో కాదు, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి గనక, బ్రహ్మజ్ఞానికి బ్రహ్మకు తేడా లేదు గనక, జీవన్ముక్తునికి భగవంతునికి తేడా లేదు గనక, ప్లీజ్ సీ దిస్, భగవంతుడిలో ఏ విధంగా అయితే ఒక షోడశ కళలు దివ్యంగా శోభిస్తూ ఉన్నాయో అదేవిధంగా భగవత్ స్వరూపమైనటువంటి ఈ సాధు పురుషుల్లో కూడా 16 కళలు కనపడతాయి. అవే 16 లక్షణాలు. మొత్తం ఈ 5 శ్లోకాల్లో 16 ఉంటాయి. నంబర్ 1, వేదాంత వాక్యేషు సదా రమంతః. నిరంతరం కూడాను వేదాంత వాక్యాల్లో సదా రమంతః, సదా నిరంతరము రమిస్తూ ఉండేటువంటి వాడు. అది ఇప్పుడు అర్థమైంది. ఆయన ఆనందం ఏంటో. ఆనందం ఏంటి? ఏదో పొందడం కాదు, ఏదో అనుభవించడం కాదు, జస్ట్ వేదాంత వాక్యాల్లో రమిస్తూ ఉండడం. రమణం, రమించడం అనేది రమణం, రమణం అనేది ఆనందం. రమణం అంటే ఆనందం. రమణ అన్నప్పుడే ఆనందపడేటువంటి వాడు, ఆనంద స్వరూపుడు. రమణ రమణ ఎవరెవరికైతే ఆ పేరు ఉందో ఇక మీద ఆనందంగా ఉండండి. కాబట్టి రమణ అంటే ఉత్పత్తి ఏంటంటే ఆనందంలో ఉండేటువంటి వాడు అని అర్థం, ఆనంద స్వరూపుడు అని అర్థం. అది రమణ. ఏమో ఆయనకు ఎవరు పెట్టారో ఆ పేరు రమణ, భగవాన్ రమణ మహర్షి. అర్థమైతే ఆయన పేరు కొందరికి పెడతారు పేర్లు, పేరు ఒక రకంగా ఉంటుంది, మనిషి ఒక రకంగా ఉంటాడు. ఆయనకి అది కూడా సరిపోయి. ఇప్పుడు శాంతమ్మ అని పేరు పెడితే 24 గంటల కోపంతోనే ఉంటుంది. అన్నపూర్ణ అని పేరు పెడతారు, ఆవిడకి భోజనమే ఉండదు. ఇవన్నీ కూడా ప్రపంచంలో మనకు కనపడతా ఉంటాయి ఇట్లా. కానీ ఇక్కడ అది కాదు, ఇక్కడ అది కాదు. ఆయనకి సరిపోయింది ఆ పేరు రమణ. వేదాంత వాక్యేషు సదా రమంతః, రమంతః వేదాంత వాక్యేషు. ఎప్పుడైతే వేదాంత వాక్య తాత్పర్యేషు అర్థేషు రమంతః రమిస్తూ ఉండాడో, వేదాంత వాక్యాలు ఏం చెప్తున్నాయి? తత్వమసి, అదే కదా. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఇంకెంతకు మించిన ఆనందం ఏముంది? ఇంకేం పొందాలి చెప్పండి ఇది కాకుండా? కాబట్టి ఎప్పుడైతే వేదాంత వాక్యాల్ని వాటిలో రమిస్తూ ఉన్నాడో, ఇక్కడ ఇప్పుడు తర్వాత శ్లోకాల్లో వస్తుంది, మూలం తరోహో కేవలం ఆశ్రయంతః భిక్షాసనాదిక్షు పరిభ్రమంతః. ఒక చోట ఉండడు, చెట్టు కింద ఉండేటువంటి వాడు. నెక్స్ట్ వస్తుంది రేపు, ప్లీజ్ అర్థం చేసుకోండి. అందువల్ల వేదాంత వాక్యేషు సదా రమంతః అంటే చిన్నపిల్లలు కనుక ఇప్పుడు పాఠశాలకి పుస్తకాలు వేసుకొని పోయేటట్టుగా ఈ వేదాంత వాక్యాల యందు రమించేటువంటి వాడంటే పుస్తకాలు ఎత్తుకొని తిరుగుతున్నాడని కాదు, ఏమీ అవసరం లేదు. అదేదో తన బుద్ధిలోనే స్థిరపడిపోయి ఉంది. అదేదో ముందు జరిగిపోయింది. ఆ జరగాల్సిందంతా ముందు జరిగిపోయింది. కావలసినంత ఉంది కనుక పిల్లలు బొమ్మలతో ఎట్లా ఆడుకుంటుంటారు, పెద్దలు భామలతో ఎట్లా ఆడుకుంటుంటారు, ఇంకా డబ్బుతో ఎట్లా ఆడుకుంటుంటారు, అట్లా వేదాంత వాక్యాలతో ఆడుకునేటువంటి వాడు, ఆనందంగా ఆడుకునేటువంటి వాడు. ఇంకెవ్వరు అవసరం లేదు అతనికి. అందువల్ల మూలం తరోహ కేవలం ఆశ్రయంతో తర్వాత వస్తుంది. చెట్టు కింద కూర్చుంటాడు, హ్యాపీగా ఉంటాడు, తను సుఖంగా అందే మనం అంటుంటాం. పెదనాన్న వస్తే బాగుండే, బాబాయ్ వస్తే బాగుండే, మామయ్య వస్తే దేనికి? ఏమి లేదు. వాళ్ళని పిలవడం అంటే దుఃఖాన్ని పిలవడం అని అర్థం. నో హానెస్ట్లీ స్పీక్. ఎందుకని ఇంతకుముందే చెప్పాం, నిన్ను కష్టపెట్టేది వాళ్ళే. సుఖపెట్టే శక్తి లేని వాళ్ళు, కష్టపెట్టడంలో సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని పిలవడం ఎందుకు? అందువల్ల నువ్వు సుఖపడ్డం అనేటువంటిది నీ జ్ఞానం మీదనే ఆధారపడింది కనుక, ఈ జ్ఞానాన్ని నీకు అందించేటువంటి వేదాంత వాక్యాలే గనక, ఉపనిషత్ వాక్యాలే గనక, ఇప్పుడు తను జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు? మనసు ఒకటి ఉంది, ఏం ఆలోచనలు చేస్తుంది? ఏమి చేయడానికి అవకాశం లేదు. వేదాంత వాక్యేషు సదా రమంతః. ఎప్పుడైతే దాంట్లో రమిస్తూ ఉన్నాడో రెండవ దాని మీదకి దృష్టి లేదు. ఇది సిద్ధపురుషుని యొక్క దృష్టి. మనం ఏం చేయాలన్నా తెలుసా? ఇది చెప్తూనే ఉన్నాం. అయ్యా నువ్వు ఏదైతే వింటున్నావో శృతి మందిరంలో, దాన్ని నిరంతరం రమంతః, రమంతః అర్థమవుతుంది. వాటిల్లోనే మనం రమిస్తూ ఉండాలి.
వీలు కాలేదు సామాన్యులు పాపం ఆ వేదాంత వాక్యాలను జీర్ణించుకోలేరు. ఓం నమో భగవతే వాసుదేవాయ భక్తి, కర్మయోగం ద్వారా జ్ఞానయోగం. కనుక ఎప్పుడూ మనసుని భగవంతుని యందు మా మనుస్మరత చిత్తం మయ్యేవ ప్రవిలీయతే, నన్ను గురించి ఆలోచించేటువంటి మనసు నాయందే ఉంటుందని పరమేశ్వరుడు చెప్పాడు. గనక ఇదిగో వేదాంత వాక్యాన్ని గురించి సదా రమించేటువంటి మహానుభావుడు పరమేశ్వరుని యొక్క స్వరూపంలో ఉంటే, పరమేశ్వరుని గురించి ధ్యానించేటువంటి మనం, పరమేశ్వరుని గురించి జపించేటువంటి మనం, నామ సంకీర్తన చేసేటువంటి మనం పరమేశ్వరుని యందే ఉంటుంది. ఆ ఆనందాన్ని పొందిన తరువాత మరొక దాన్ని పొందాలని అనిపించదు. యత్ ప్రాప్య నకించిత్ వాంఛతి, అది ఇంత కావాలి నాకు అనేటువంటి భావన రాదు. ఎందుకని? నువ్వు తృప్తిని పొందుతావు. అది రమంత అంటే. రమంత అంటేనే అది రమించడం. అదొక అర్థమైంది. రమించడం అంటే ఆనందంలో ఓలలాడడం. జయదేవుడు కూడా ఒక అష్టపదిలో అలాగే గీత గోవింద కావ్యం దాంట్లో ఆ రాధాకృష్ణుల యొక్క ప్రేమ స్వరూపాన్ని వర్ణిస్తూ అదే చెబుతాడు. అనిల తరళ కువలయనయనేనా తపతిన సా కిసలయ శయనేనా యారమిత వనమాలిన. రమంతి, రమంత, రమించడం అంటే ఇది. అంటే ఆనందాన్ని, కల్మషం లేనిటువంటి ఆనందాన్ని, దివ్యానందాన్ని, స్వరూపానందాన్ని అనుభవించడం, అది రమంత శబ్దం. రమతే యా రమత వనమాలిన. వనమాలిన శ్రీకృష్ణుని చేత. యా ఏ గోపిక అయితే ఆ శ్రీకృష్ణుని యొక్క ఆనందాన్ని రమించిందో అంటే ఆనందించిందో, స్వరూపానందాన్ని పొందిందో పరమేశ్వరుడు దగ్గర, అది. వికసిత సరసిజ లలితముఖేన స్ఫుటతిన సా మనసిజ విశికేన. వికసిత సరసిజ లలితముఖేన స్ఫుటతిన సా మనసిజ విశికేన. అమృత మధుర మృదుతర వచనేన. అమృత మధుర మృదుతర వచనేన జ్వలతిన సా మలయజ పవనేన. యా రమిత వనమాలిన. ఇట్స్ జాయ్, ఎక్స్టటిక్ బ్లిస్. సఖీ యా రమిత వనమాలిన. సఖీ యా రమిత వనమాలిన. వికసిత సరసిజ లలిత ముఖేన. వికసించినటువంటి సరసిజ తామర పుష్పం, పద్మం. వికసిత సరసిజ కాబట్టి వికసించినటువంటి తామర పువ్వు ఏ విధంగా అయితే ఉంటుందో పద్మము, ఆ విధమైనటువంటి లలిత మనోహరమైనటువంటి ముఖేన, ముఖపద్మం, సుందరమైనటువంటి మనోహరమైనటువంటి ముఖపద్మం, అది వికసించినటువంటిది. వికసిత సరసిజ లలిత ముఖేన స్ఫుటతి నసా మనసిజ విశికేన. సా ఆవిడ, ఆ గోపిక, ఆ రాధ, సా స్ఫుటతిన్న సా మనసిజ విశికేన. సా ఆవిడ మనసిజ విశిఖేన. ఆ మన్మధుడు, మనసిజ మన్మధుడు వదిలేటువంటి బాణాల చేత స్ఫుటతి న స్ఫుటతి. కాబట్టి బాణాలు వేసినప్పుడు బాధకు గురవుతారు. కానీ మన్మథ బాణాలు అదే పనిగా పుష్ప బాణాలు పడుతూ ఉంటే కూడాను, సుమ బాణాలు పడుతూ ఉంటే కూడాను చెదరడం లేదు. ఎందుకని? యారమితావనమాలిన. ఈ దివ్యానందాన్ని అనుభవించింది గనక. ఈ ప్రాపంచికమైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, భోగానందం ఏదైతే ఉందో, బ్రహ్మానందం ముందు
భోగానందం ఆవిరైపోతా ఉంది సార్. అమృత మధుర మృదుతర వచనేనా అమృత, అమృత నశించినటువంటిది. చూసారా, అది అమృత స్వరూపాచ. నారద మహర్షి ప్రేమ స్వరూపాచ అమృత స్వరూపాచ, సా తస్మిన్ పరమ ప్రేమ రూప అమృత స్వరూపాచ. అమృత మధుర తీయనైనటువంటిది. ఈ ప్రపంచంలో తీపి ఏదైతే ఉందో కొంతసేపు కనుక ఆరగిస్తే అది చేదుగా మారుతుంది. కడుపు నిండితే గారెలు చేదు ఈ ప్రపంచం. ఇది మన అనుభవం. ఇది అట్లా కాదు, ప్రతిక్షణ వర్ధమానం. నువ్వు ఆ తీయదనాన్ని, ఆ మాధుర్యాన్ని అనుభవించే కొద్దీ ఇంకా 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 అనుభవించాలని పెరుగుతూ ఉంటుంది. అనుభవ రూపం, ప్రతిక్షణ వర్ధమానం అనుభవ రూపం. అమృత మధుర మృదుతర, మృదుతర చాలా మంజులమైనటువంటి మనోహరమైనటువంటి వచనేనా, ఎవరి యొక్క వాక్కుల్ని ఆలకించగలిగిందో, ఏ వాక్కులు విన్న తర్వాత మళ్ళీ ఇంకొక వాక్కుని ఈ ప్రపంచంలో వినలేము, ఏ కంఠ మాధుర్యాన్ని చవిచూచిన తర్వాత మళ్ళీ ఈ ప్రపంచంలో మరొకటి శ్రవణం చేయడం సాధ్యం కాదో అటువంటి మృదుతర వచనేనా కృష్ణేనా వనమాలినా. జ్వలతి నసా మలయజ పవనేనా, సా ఆ రాధ మలయజ పవనేనా, మలయమారుతం చల్లగా వీస్తూ ఉండిన జ్వలతి నా, ఆవిడ జ్వలించడం లేదు, అంటే వేడి పుట్టడం లేదు, అంటే చల్లని గాలి వీస్తూ ఉంటే. ఇది శృంగార కావ్యం, భక్తిపూర్వక శృంగార కావ్యం. ఇది చిన్నది కాదు. 8800 సంవత్సరాలుగా ఒక ఊపినటువంటిది భక్తి ఉద్యమాన్ని జయదేవుని అష్టపదులు. ఈ జయదేవుని అష్టపదుల వల్ల బాగా ప్రభావితమైనటువంటి వాడే చైతన్య మహాప్రభువు కానీ, అక్కడి నుంచి వచ్చినటువంటివే ఇప్పుడు హరికృష్ణ మూమెంట్, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఆధారమైనటువంటిది ఈ గీత గోవింద కావ్యం. అందులో యారమితావనమాలేనా సఖీ యారమితా వనమాలినా. కాబట్టి కృష్ణుని యొక్క పొందును అనుభవించిన తర్వాత, ఆయన యొక్క దివ్యానందాన్ని, స్వరూపానందాన్ని పొందిన తర్వాత మరొకటి ఈ ప్రపంచంలో పొందాల్సిన అవసరం ఏ విధంగా అయితే ఉండదో అటువంటి వేదాంత వాక్యాల్లో ఉండేది ఇదే కదా, ఈ స్వరూపానందమే కదా, ఈ కృష్ణానందమే కదా, ఈ రామానందమే కదా, ఈ శివానందమే కదా. వేదాంత వాక్యేషు సదా రమంత. కాబట్టి నిరంతరం, సదా నిరంతరం, ఎల్లప్పుడూ, కాలానికి పరిమితమైంది కాదని అర్థం. అంటే ఎల్లప్పుడూ అని కాదు, ఆయన మనసుని లయించవచ్చు, నిద్రపోవచ్చు, అప్పుడు ఉందని కాదు, కానీ సదా సర్వదా బ్రహ్మానందం తప్ప రెండవది అర్థం కానిటువంటి వాడు వేదాంత వాక్యేషు సదా రమంత. అంతేగాని పుస్తకాలన్నీ కూడా భుజానేసుకొని తిరిగేవాడని కాదు. ఐ టెల్ యూ, ఒక్కసారి జ్ఞానం కలిగిన తర్వాత పుస్తకం అవసరమే ఉండదు, అంత మస్తకంలోనే ఉంటుంది, అంతే. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ది మస్తకం. అర్థమవుతుందే? వేదాంత వాక్యేషు సదా రమంత. స్వామీజీ బాగానే ఉండదు అంటే ఆయన జీవన శైలి ఇది. చూడండి తమాషా. అందువల్ల క్వశ్చన్ చేయడానికి లేదు జ్ఞానిని. ఎందుకనంటే నీకు అర్థం కాదు అతను ఎట్లా ఉన్నాడు, అది ఆంతర్యంలో జరిగే వ్యవహారం. వేదాంత వాక్యేషు సదా రమంత, రమించేది బుద్ధి. అందువల్ల ఆచార్యుల వారు దీనికి ఆధారంగా మనకు భజగోవిందంలో చెప్తాడు, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం. రమతే, యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం. యోగరతోవా, ఆ మహానుభావుడు యోగం చేస్తూ ఉన్నాడు అనుకో, నీకు ఆదర్శంగా ఉండడం కోసం చేయొచ్చు. ఆయన చేస్తూ ఉంటే నువ్వు చేస్తావని చేయొచ్చు. అంత మాత్రం చేత అతను సాధకుడని నువ్వు ఊహించడానికి అవకాశం లేదు. అది యద్యదాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠుడు ఏది ఆచరిస్తాడు అది, అంతేగాని తనకు అవసరం ఉండి కాదు. ఆయన 4 గంటలకు నిద్ర లేచి కూర్చున్నాడు అనుకో, ఎస్ జ్ఞాని ఇట్లుండాలేమో. ఆయన 6 వరకు పడుకున్నాడు అనుకో, నువ్వు పడుకోవడానికి లేదు, నేను పడుకోవడానికి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు యోగ రతోవా భోగ రతోవా, యోగంలో ఉండిన భోగంలో ఉండిన, సంగ రతోవా 10 మందితో కలిసి ఉండిన
ఏకాంతంగా ఉండిన సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం, యస్య చిత్తం బ్రహ్మణి రమతే. ఎవరి మనసైతే బ్రహ్మములో రమిస్తూ ఉందో వేదాంత వాక్యేషు సదా రమంత. అండర్స్టాండ్? నందతి, అతడు ఆనందపడేది ప్రపంచం. నందతి, అతడు ఆనందపడేది ప్రపంచం. నందత్యవ, అతడిదే ఆనందం. అంటే 3 సార్లు అంటున్నాడంటే త్రికాలములందు ఆనందంగా ఉండేటువంటి వాడు తానే కానీ మరొకడు అయ్యేందుకు అవకాశం లేదు. ఇదంతా ఎలా ప్రాప్తించింది? వేదాంత వాక్యేషు సదా రమంత కలు భాగ్యవంత. కేవలం ఆనందం, స్వరూపానందం తన మీదనే ఉందని అర్థం చేసుకున్నవాడు గనక. స్వామీజీ, ఓకే, ఇంతవరకు బాగుంది. మరి శరీర యాత్ర నడవాలన్నా లేదా దేహయాత్ర? నెక్స్ట్ పాయింట్. ఎందుకని? ప్రారంధం ఉంది నాయన. బాగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఇవి, నాకు చాలా ఇష్టమైనవి ఇవి. ఇప్పుడు శరీర యాత్ర నడవాలన్నా లేదా దేహయాత్ర? దేహం ఉంది కదా, భగవాన్ రమణ మహర్షికి ఉంది కదా దేహం, ఆచార్యుల వారికి ఉంది కదా దేహం. చెప్పండి. కనుక ఆచార్యుల వారికి కూడా భోజనం కావాలి. ఆచార్యుల వారికి అవసరం లేదు, ఆచార్యుల వారి దేహానికి కావాలి. ఇదే దేహానికి సర్కోమ వచ్చింది. కాబట్టి ఆ వ్యాధి, రోగం వచ్చింది అంటే అది దేహానికి సంబంధించిందే కానీ దేహికే సంబంధించింది కాదు. దేహి నిరామయ. ఏ రోగం లేనటువంటి వాడు దేహి. క్షేత్రజ్ఞ. క్షేత్రానికి వచ్చింది. క్షేత్రం ఇదేమిటి? ప్రారబ్ధ ఫలం. ఈ జన్మలో ఆయన దక్షిణామూర్తి. ఈ జన్మలో దక్షిణామూర్తి. కానీ పూర్వజన్మలోనే దక్షిణామూర్తి అయి ఉంటే మళ్ళీ పుట్టాడు రమణ మహర్షిగా. పాయింట్. కనుక ప్రారబ్ధం ఉండడం వల్లనే కలిగాడు. కనుక ప్రారబ్ధం దేహానికి మనసుకే కానీ తనకు కాదు. ప్రారబ్ధానికి కూడా తను సాక్షి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తీస్తామని అంటేనే మనం యమయాతన పడిపోతుంటాం అని. ఏది? వాడు పిన్ను పెట్టకముందే వాడు పిన్నుతో ముళ్ళు తీయడానికి ట్రై చేస్తుంటే వాడు అట్లాగా ఉండండి అంటారు, మనం ఇట్లా తిరుగుతాం. ఎందుకంటే దాన్ని చూడడం కూడా కష్టమే మనకు. వాడు పెట్టకముందే అతను అంటాడు, నేనేం టచ్చే చేయలేదు కదా. నువ్వు టచ్ చేయకపోయినా గతంలో నన్ను టచ్ చేసి ఉండరు. అర్థం కాదు. ఈ పూర్వ స్మృతులు భాగవతులు మీరు పూర్వచిత్త అప్సర, అది విషయం. పూర్వానుభవాలు ఇవన్నీ కూడా, ఈ స్మృతులన్నీ ఉన్నాయి మనసులో, వచ్చిన బాధ అది. కానీ ఇంత దానికే మనం ఇట్లా కదిలిపోతామే. అనెస్థిషియా లేకుండా, మత్తు మందు కూడా లేకుండా. అసలు ఒప్పుకోలేదు ఆపరేషన్ చేయాలంటే. మహర్షి ఆపరేషన్ చేయాలంటే ఒప్పుకోలేదు. లేదు భగవాన్ చేయాలి అని డాక్టర్లంతా చెప్తే చేసుకోండి, కానీ అనెస్థిషియా లేదు, మత్తు మందు లేదు. కోస్తున్నారు డాక్టర్లు, ఏడుస్తూ కోశారు. ఎందుకని? ఇది సామాన్యమైన బాధ కాదు, ఇది బ్రహ్మజ్ఞానాన్ని వర్ణించి చెప్పచ్చేమో కానీ ఈ బాధను వర్ణించలేము. ఇట్ ఈస్ ఇండిస్క్రైబబుల్. అర్థమవుతుంది? అంత బాధను అనుభవిస్తూ నవ్వుతూనే ఉన్నాడు. నీ కూడా ఒక్కసారి అలా చూస్తూ ఉండారు డాక్టర్ల ముఖాన్ని, ఎక్కడైనా ఒక్కసారి అంటాడేమోనని. లేదు, ఇలా కోసి అదంతా తీసేసి మళ్ళీ కట్టారు. కట్టు కొయ్యక ముందు ఎట్లున్నాడో కోసిన తర్వాత అట్లాగే ఉన్నాడు. అర్థమైంది? ఎందుకనే తెలుసా? తన దేహం కాదు, కానీ దేహం నడుస్తూ ఉంది కనుక ఇవన్నీ జరగాలి. కాబట్టి దేహం ఉండాలి అంటే మనిషి భోంచేయాలి. భోంచేయకపోతే దేహం నిలవదు. బాగా అర్థం చేసుకో. రమణ మహర్షి నా దృష్టిలో సాక్షాత్ పరమేశ్వర స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. అట్లని నాకు భోజనం లేకపోయినా నేను ఉండగలను అనలే. ఎందుకని? అట్లా అన్నాడు అనుకోండి, మొదట నేను కాదంటాను ఆయన జ్ఞాని. జ్ఞాని అనేవాడు జ్ఞానానికి భిన్నంగా నడుచుకునేవాడు కాదు. ఆహారం తీసుకుంటేనే దేహం ఉండాలి అనేది నియతి. ఇట్స్ అన్ ఆర్డర్. నియతి వెనక నియంత ఉన్నాడు. నియతి రూపంలో ఉన్నది నియంతని. నియతిని కాదంటున్నావంటే నియంతని నిరాకరిస్తున్నావని అర్థం. అండర్స్టాండ్? ఇవన్నీ జ్ఞానం వస్తే వస్తాయి. లేకపోతే ఆయన 10 రోజులు గుంటలో కూర్చొని ఉన్నాడు, పైన మట్టి పోసి ఉన్నాడు, ఇంకో శవము సంవత్సరం నుంచి ఉంది. దానికి ఏముంది డిఫరెన్స్? ఏముంది అంటున్నాను. హాయిగా గాలి పీల్చుకోవడానికి ముక్కు ఉండేటప్పుడు
లోపల కూర్చొని ఏదేదో చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదంతా యోగా ప్రాబ్లం, నాట్ రియల్ యోగా ప్రాబ్లం, అన్రియల్ యోగా ప్రాబ్లం. ఇదంతా ఈ దరిద్రం, ఇదంతా ఇంకేం చేస్తాం? దూరం అయిపోయింది శాస్త్రం ఈ గొడవలన్నీ. కనుక దేహయాత్ర నడవాలి గనక అయ్యా అటు కూర్చొని వేదాంత వాక్యేషు సదా రమంతః, ఓకే, భోజనం చెప్పండి. మనం చూస్తాం కదా ఇక్కడ సదస్సులు జరిగేటప్పుడు, ఉపన్యాసం మొదలు పెట్టేటప్పుడు ఎవరు అనుకుంటారు? ఉదయం 7 గంటలకు మారిపోతూ ఉంటారు, 7:30కి వేరుగా ఉంటారు, 8 వచ్చేటప్పటికి అసలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. అప్పుడు నేను పూర్ణమదః పోండి, పూరించండి, పూర్ణం కదా. దట్ మరి దేహం ఉండేటప్పుడు ఇవన్నీ అవసరం కాదు. స్వామీజీ ఎట్లా, ఆయనకి ఎట్లా భోజనం? ది పాయింట్ ఏంటి అంటే, ఆకలి దప్పులు ఉన్నాయి కదా దేహానికి. ఆకలి దప్పులు ఉండేటప్పుడు వాడికి ఫీడ్ చేయాలి. ఫీడ్ చేసినప్పుడే దేహయాత్ర నడుస్తుంది, శరీర యాత్ర నడుస్తుంది. దానికి ఎట్లా? సెకండ్ పాయింట్, భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః. భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః. పో, ఎప్పుడైతే నిరాశ్రయ అన్నామో, సీ ది పాయింట్, నిత్యతృప్త నిరాశ్రయ. నిత్యతృప్త నిరాశ్రయ, తన తృప్తి మరొక దాని మీద ఆధారపడలేదు. అలాంటప్పుడు ఈ దేహం అంటారా, ఇది ప్రారంభవశాత్తు నడుస్తూ ఉంది కదా, దాన్ని దేన్ని ఆశ్రయించుకోలేడు, దేహాన్ని ఆశ్రయించుకోలేడు. కానీ దేహం ఉంది గనక, దానికి ఆకలి దప్పులు ఉన్నాయి గనక, శరీర సంరక్షణార్థం, ప్రాణ సంధారణార్థం. ఆహారం తీసుకుపోతే ప్రాణాలు పోతాయి. అందుకని కదా నిరాహార దీక్షలు చేసినా కూడా మంచాల కింద అందుకుంటాయి. ఇవన్నీ ఉద్యమాలు, బాగా అర్థం చేసుకోవాల్సిన ఉద్యమాలు ఇవన్నీ. ఎందుకుంటాయి అంటే పోతే ప్రాణం పోతే కదా, ప్రాణం ఉంటేనే కదా రేపేది సాధించిన. కనుక ప్రాణ సంధారణార్థం, దేహ సంరక్షణార్థం ఆహారం కావాలి. ఎట్లా స్వామిజీ ఆహారం? భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః. భిక్షాన్నం చూడండి తమాషా, భిక్షా గృహీత అన్నం తేన సంతుష్ట ఇది. కేవలం భిక్ష. అర్థమవుతుంది? వండర్ఫుల్ పాయింట్. ఎంత అందమైన జీవితమో ఇది, చెప్తాను తర్వాత. భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః. భిక్షాన్నం, భిక్షాగృహీత అన్నం తేన తుష్టిమంతః. కాబట్టి భిక్షానికి పోతాడు, ఎవరు ఏదిస్తే అదే. కరతల భిక్ష, అది తర్వాత వస్తుంది, మీకు నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. పాత్ర కూడా లేదు, మహానందదాయకం. ఇదేనండి, భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః. కాబట్టి భిక్షాగృహీత అన్నం తేన తుష్టిమంతః. కాబట్టి పోయి భిక్ష తీసుకుంటాడు, ఆ భిక్షతో తృప్తిగా ఉంటాడు. భిక్ష అన్నప్పుడు స్వామీజీ సాధువు అయితే సరే, సన్యాసి భిక్షకు పోతాడు. అందుకని సాధువులను చూడండి, మా ఇంటికి భోజనానికి రండి అని పిలవరు ఎవరు, మా ఇంటికి భిక్షకు రండి అంటారు కదా. భిక్ష అన్నం. మరి భిక్ష సాధువుకి ప్లీజ్. మరి గృహస్థుడైతే గృహస్థుడికి కూడా భిక్షే. ఎందుకని? సాధువుకి గృహస్థులు భిక్ష పెడతారు, గృహస్థులకి భగవంతుడు గోవిందుడికి భిక్ష పెడతాడు అంతే. ఎందుకని? ఆయన పెడితేనే వస్తుంది మనకు. కానీ ఇక్కడ చాలా ఉంది. భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః అంటే ఏదో 4 ఏళ్ళకి పోతే పెడతారు, అది కాదు. అక్కడ భిక్షాన్నం అన్నప్పుడే ప్లానింగ్ లేదు, పథకం లేదు. భిక్షాన్నంలో తమాష ఏంటంటే రేపేం తింటామని లేదు, రేపు ఏం తింటామని ఆలోచించేవాడు సంసారి. రేపును గురించి ఆలోచించని వాడు సన్యాసి. అంతే, ఇంకేం లేదు. కాషాయం కాదు. రేపు ఎలా జరుగుతుందని ఆలోచించడు. ఎందుకు ఆలోచించడు స్వామీజీ? రేపు లేకపోతే అనిత్యాలు సార్ సంసారంలో. కాబట్టి ఈ విషయం బాగా తెలిసినవాడు కనుక రేపటి గురించి నేను ఎందుకు ఆలోచించాలి? అసలు వాస్తవం చెప్పాలంటే ప్లాన్
ఓ పథకం ఉండాలంటే ఎట్లంటే ఒక్క పూటకే ఉండాలి. అంతవల్ల కాదు స్వామి అంటే ఒక్కరోజు ఈరోజు నడిచింది అనుకోండి, రేపు వస్తుంది అనుకోండి, రేపు రాదు. ఇప్పటి వరకు రేపుని ఎవరు చూడలేదు, రేపుకు రూపు లేదు. రేపు అని ఈరోజు చెప్తాడు, రేపు వచ్చింది అనుకో మళ్ళీ అది ఈరోజే. రేపుని ఎవరన్నా పట్టుకున్నారు ఇప్పటి వరకు? ఏం బాబా నా తెలియడం లేదు. రేపు అనేది రానే రాదు, ఈరోజే వస్తుంది. ఎవరికి వచ్చినా మన అనుభవంలోకి ఈరోజు వస్తుందే కానీ టుడే ఉందే కానీ టుమారో లేదు. బాగా అర్థం చేసుకో. అవునా? ఈరోజు రేపు అని చెప్తాం, తెల్లవారు కదా రేపు తెల్లవారితే నేడైపోద్ది రేపేది. అందువల్ల ఈరోజు జరిగితే చాలు అని అనుకున్నాడు అనుకోండి, వాడంత ఆనందం పొందేవాడు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఈరోజు జరిగింది కదా, రేపు జరగద్ది, ఎల్లుండి జరగద్ది. ఎందుకని ఎల్లుండి అయినా నేడే, రేపైనా నేడే, నేడైనా నేడే అని అర్థం చేసుకున్నవాడు సన్యాసి. బాలేస్తుంది. పెంచుకో దేన్ని? దుఃఖాన్ని. ప్లానింగ్ అంటే దుఃఖం అనే అర్థం. ఇదిగో మాకు పెన్షన్ ఇంత వస్తుంది, గ్రాట్యుటీ ఇంత వస్తుంది, ఇది ఇంత చేస్తా, అదంతా చేస్తా, ఇది ఇంత చేస్తా, అదంతా చేస్తా, లాస్ట్లో ఏది ఉండదు. అయ్యో అదేంటి స్వామిజీ, నేను కృషి చేసి సంపాదించింది కృషిలో పెట్టేది, ఆ తర్వాత ఋషి అయిపోయేది. అర్థమవుతుంది? ఇప్పుడు ఎప్పుడు ఏది ఉంటుందో ఎప్పుడు ఏది పోతుందో తెలియదు. ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే చెప్పాను నేను, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది కనుక అర్థం కాలేదంటే అది వదిలేసామని అర్థం. ఇప్పుడు ఒక లీడర్ అట ఒకటి తపస్సు చేస్తూ ఉంటే ఎవరో ఒక మహానుభావుడు వచ్చి, నాయన నీకేం కావాలంటే, నేను స్వర్గానికి పోవాలంటే, నాయన ఇదిగో నాయన నేను నీకోసం సృష్టిస్తున్నా అని నేను చెప్పేసి ఒక నిచ్చెనుడు తయారు చేసి ఎక్కిపోను ఆయన. స్వామి నేను బాగానే ఉన్నాను, ఎక్కుతాను, ఎక్కితే పోతావు. లే పోతాడు. ఒకటి ఎక్కాడు, 2 ఎక్కాడు, 4 ఎక్కాడు, 5 ఎక్కాడు, 6 ఎక్కాడు, 10 ఎక్కాడు. కానీ ఒక తమాషా జరుగుతుంది, వాడికి తెలియడం లేదు. వాడు ఇట్లా ఒక దాని మీద కాలు పెట్టి రెండో దాని మీద కాలు పెట్టేటప్పుడు ఒకటోది పడిపోద్ది, మళ్ళీ మూడో దాని మీద కాలు పెడతాడు, రెండోది పడిపోద్ది, నాలుగో దాని మీద కాలు పెడతాడు, మూడోది పడిపోద్ది. వీడు 10 ఎక్కిన తర్వాత చూస్తే 9 పడిపోయాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ పెట్టాడు దశమో నష్ట. ఇప్పటికి ఏం చేయాలని అర్థం కాలే. అయ్యా మహాత్మా అన్నాడు ఆయన, అక్కడున్నాడు కింద. నీవేమి కింద చేరావు, ఇప్పటికే నేను చాలా దూరం వెళ్ళిపోయాను, 10 అడుగులు వెళ్ళిపోయాను, ఇప్పుడు అక్కడి నుంచి పడినా కూడా నడుములు ఇరిగే పరిస్థితి ఉంది. ఏంటిది, ఇది ఎక్కితే కూడా అంతేనా? దాని మీద పెట్టాడు, అది పడిపోయింది. మళ్ళీ ఒక్కో దాని మీద పెడుతుంటే ముందు పెట్టింది పడిపోతా ఉన్నది. ఏమిటిది మహాత్మా అన్నాడు ఆయన. అన్నాడు, అరే నువ్వు ఎక్కిపోతే స్వర్గానికి పోతావని చెప్పి అసలు కిందకెందుకు చూస్తావురా నువ్వు? కాదు, నేను చెప్పింది నువ్వు పైకి పోరా. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఏమైంది ఇక్కడే ఉండరా, దాడికి పోవడం ఎందుకు? ఇంకా ఎందుకురా అక్కడికి నువ్వు పోవడం? నువ్వు స్వర్గానికి పోవాలనుకునేవాడి చెప్పాను కదా, మెల్లగా పో. అసలు నీ కింద చూపే అనవసరం. నువ్వు కింద చూపు పెట్టుకున్నావా పైకి పోలేవు, పైకి పోతా ఉండవు అనుకో, కింద చూడాల్సిన అవసరం లేదు. మరి వాడు ఏమయ్యాడు స్వామిజీ? నాకెందుకు కానీ ఇప్పుడు అది కాదు, వాడిని గురించి ఆలోచిస్తే మనం సుఖపడలేము, మనల్ని గురించి ఆలోచిస్తే మనం సుఖపడలేము. కాబట్టి ఈ ప్లానింగ్ అంతా ఎట్లుంటుందంటే అది జరగచ్చు, జరగకుండా పోవచ్చు. కనుక రేపేమవుతుందో, ఎటువంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. మనం ధనం దాచుకుంటాం, నేను ఇట్లా హాయిగా ఉంటామని. మనకు కావాల్సిన వాళ్ళకి భయంకరమైన వ్యాధి వస్తుంది. ఆ ధనమంతా హారతి కర్పూరంలాగా అయిపోతుంది. నేను ధనం సంపాదించుకొని ఇంత ప్లాన్ చేసుకున్నాను, దీనివల్ల ఇంత నాకు వడ్డీ వస్తుంది అనుకున్నాను, దాంతో శేష జీవితం గడిపేయచ్చు అనుకున్నాను, కానీ ఇట్లా అయింది ఏంటి ఏమో, ఎవరికి ఎప్పుడు ఎట్లా అవుతుందో. ఇదే సంసారం అంటే. దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు కనుక నారు పోసినవాడు నీరు పోయకపోవచ్చేమో. ఇప్పుడు నారు పోసినవాడు నీరు పోయకపోతాడు అంటుంటారు. నారు పోసినవాడు నీరు పోయకపోవచ్చు, కానీ మూతి పెట్టినవాడు మాత్రం మేత పెడతాడు. అంతే, మూతి పెట్టినవాడు మేత పెడతాడు ఎప్పుడు. కాబట్టి మనకు ఈ ప్రపంచంలో మనకంటూ కొన్ని కనుక కొంత ధాన్యం కనుక లేకపోతే మనం ఈ ప్రపంచంలో బ్రతకం. జస్ట్ అండర్స్టాండ్. మనం బ్రతికున్నామంటేనే మనకేదో ఉంది, అది రావాల్సింది వస్తుంది. కాబట్టి రేపు ఏమి భిక్ష
అని ఆలోచించినటువంటి వాడు. ఎందుకంటే రేపు ఏమందుతుందో ఎవడికి తెలుసయ్యా? ఎవడికి తెలుసు? నువ్వు అనుకుంటావు రేపు ఏమిటి చెప్పు, పూరి ఆలు. అబ్బా, ఆలు ఆల్రెడీ ఈజ్ దేర్. ఇప్పుడు మళ్ళీ పూరి ఆలు. ఉదయాన్నే వెళ్ళి బంగాళాదుంప అంతా తెచ్చేస్తే పూరి ఆలు తినడం అని ఇద్దరు అనుకుంటారు. పడుకొని నిద్రపోతారు. ఉదయం లేస్తారు. లేచేటప్పటికి స్ట్రైక్, బయటికి రావడానికి లేదు, కర్ఫ్యూ, అసలు పోలేడు. పోయినా కూడా అంగళ్ళు లేవు, వెజిటబుల్ మార్కెట్ ఏమీ లేదు. ఇప్పుడేంటి? పూరి ఆలు, పూరి జగన్నాథం, ఆలో రామచంద్ర, ఇంకేం లేదు. ఇంకేంటి సార్ ఉండేది? అందువల్ల నువ్వు ఊహించుకోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి అని నువ్వు ఊహించుకోవచ్చేమో, కానీ రేపు జరగచ్చు, జరగకపోవచ్చు. గనక ఏవైతే ఉన్నవో అవి లేకుండా పోవచ్చు, ఏవైతే లేవో అవి రావచ్చు. అవి వచ్చేటి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి లేనిది ఆశించిన రాదు, లేనిది ఆశించిన రాదు. వచ్చేదాన్ని ఆపినాగదు. ఇది అర్థం చేసుకునేటువంటి వాడు ఈ ప్రపంచంలో ఉండే నియతిని సంపూర్ణంగా అర్థం చేసుకునేవాడు కాడు. కనుక ఏదైతే నాకు రావాలో, యదృచ్ఛ లాభ సంతుష్ట, అదే ఏదైతే నాకు రావాలో అది ఆశించకపోయినా వస్తుంది. నేను ఆశించాల్సిన అవసరం లేదు. నా కోసం ఏదైతే ఉందో అది నాకు అందుతుంది. ఉన్నంత మాత్రాన్ని నీకు అందాలని ఏం లేదు. నీకు ఆక్సిజన్ అందాలని ఉంది కనుక నీ నాసికం పనిచేస్తావు. ఆక్సిజన్ ప్రపంచంలో లేక కాదు, ఐసీయూలో ఆక్సిజన్ ఎక్కిస్తూ ఉండేది. అతనికి ఆక్సిజన్ లేదు. ఇంత విశాలమైన ప్రపంచంలో ఇంత ప్రాణవాయువు తిరుగుతూ ఉంటే, సంచరిస్తూ ఉంటే ఆ ఒక్క వ్యక్తికి లేదు ఆక్సిజన్. అందువల్ల అతన్ని తీసుకెళ్ళి మనం డాక్టర్ గారు ఆక్సిజన్ ఎక్కించండి, బ్రతుకుతాడో లేదా అంటున్నాం. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఉన్నదంతా మంది కాదు, మనకు రావాల్సింది ఏదో అదే మనకు వస్తుంది. అలా వచ్చేదాన్ని వద్దన్నా కూడా ఆగేందుకు అవకాశం లేదు. ఒకవేళ మనం ప్రయత్నం చేసి పొందాలనుకున్నా కూడాను పొందినా నిలవదు సార్. మనకిక్కడ లేనివి అర్థమవుతున్నాయే, ఇక్కడ లేనివి రమ్మన్న రావు, ఇక్కడ ఉన్నవి ఆపిన ఆగవు. అది ఇంకేమీ లేదు. కనుక భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంత, ఇది తెలుసు గనక ఏది పరమేశ్వరుడు అనుగ్రహిస్తే భిక్ష అది చాలు అనేటువంటి ఆనందంతో ఉండేటువంటి వాడు. మహర్షి అంటే ముఖ్యంగా నేను ఈ కౌపీన పంచకం అంతా ఎందుకు మహర్షి బొమ్మ ఇక్కడ వేశామంటే, నన్ను కేవలం కౌపీనవంత అన్నామని, ఆయన కౌపీనం ఉండదని కాదు దాన్ని అర్థం. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఈ శ్లోకాలన్నిటికీ మహర్షి జీవితంలో నుంచి మీకు కొన్ని చెప్పాలని నేను అభిప్రాయపడుతున్నాను. నాకు వస్తూ ఉంది ఇప్పుడు ఒకటి. ఏంటో తెలుసా? చాలా ఉన్నాయి నా దగ్గర. అంటే ఈ 5 శ్లోకాలకు సరిపోవు. ఆయన జీవితాన్ని గురించి, ఆయన జీవితంలో ఉండే సంఘటనలు కనీసం 15-20 రోజులు చెప్పమన్నా కూడా నేను మీకు చెప్పగలను. కానీ వాటికి ఎక్కడెక్కడైతే సూటబుల్గా ఉంటాయో అవి మీకు తెలియజేస్తుంటే, మహాత్ముని యొక్క జీవన శోభ, జీవన జ్యోతి ఇది. భగవాన్ ఉండేటువంటి రోజుల్లో సోమసుందర స్వామి అని ఒక అతను ఉండేవాడు మహర్షి దగ్గర. అతను ఒకరోజు ఎవరినో అక్కడ పట్టుకొని ఉన్నాడు, ఆశ్రమంలో చొక్కా పట్టుకొని ఈ సోమసుందర స్వామి నిలబెట్టున్నాడు. నువ్వు రారా అంటున్నారు, వాడు రావడం లేదు, వాడిని ఈడ్చుకొని వస్తున్నారు మహర్షి దగ్గరికి. ఆవిడ చిన్న కుటీరంలో ఉండేవాడు. అప్పుడు చూచి అన్నాడు, ఎందుకు అతన్ని తీసుకొస్తున్నారు, ఎవరు అతను, ఎందుకు నైనా లాగొద్దు అట్లా, ఎవరిని ఈ సోమసుందర స్వామిని ఎందుకు అట్లా తీసుకొస్తున్నారు అతన్ని? లేదు స్వామి, ఇతను మన మామిడి చెట్లో మామిడి పండ్లన్నీ కోసి తీసుకుపోతున్నాడు, ఇతను పట్టుకొని వచ్చామని దొంగతనం చేస్తున్నాడు. ఆశ్రమంలో ఉండే మామిడి చెట్లో మామిడి పండ్లు కోసాడు, అతను తీసుకుపోతున్నాడు, అందుకని పట్టుకొని వచ్చాము అని. మహర్షి అన్నాడు, అట్లా చూచి ఇదేంటిదని ఆయనకు అనిపించి ఉండదు, ఈ మామిడి పండ్లు లేకుండా ఉంటేనే బాగుండదు. వదిలేయండి ఆయన, వదిలేయండి, ఎవరొకరు తినాలిగా, తింటాడులే, పోనీలే, వదిలేయండి, వదిలిపెట్టేయండి, పోవయ్యా అని అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. వీళ్ళకి అనిపించింది, మహర్షి అసలు చూడకుంటే బాగుండేది, మనం అతని చెట్టు కట్టేసి ఉంటే. వీళ్ళ లాజిక్ వేరు కదా, రేపు మళ్ళీ వస్తాడేమో వాడు, ఇది బ్రహ్మాండంగా ఉంది, వాడు పట్టుకున్నా సరే ఆయన దగ్గర తీసుకుపోతే వదిలేయమంటాడు అని, వాడు రోజు వస్తాడేమో అని వీళ్ళు ఆలోచిస్తున్నారు.
మహర్షికి ఏంటంటే వదిలేసేయండి వాడిని అన్నాడు, వెళ్ళిపోయాడు. రెండవ రోజు, ఈరోజు ఇది జరుగుతుంది, రేపు ఎవరో ఒక పెద్ద బుట్ట మామిడి పండ్లు పంపిస్తారు ఆశ్రమానికి. ఆ బుట్ట ఏంటో తెలీదు, ప్యాక్ చేసి ఉండరు, ఏం పండ్లు ఉన్నాయో ఏమో తెలియదు విషయం. తీరా దాన్ని విప్పి చూచారు. విప్పి చూస్తే అదే మామిడి పండ్లు. ఏ మామిడి పండ్లు అయితే పోయినాయో అట్లాంటి మామిడి పండ్లే ఇప్పుడు బంగినపల్లి పోయింది అనుకుంటే బంగినపల్లె ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే ఎవరు పంపించారో తెలీదు, దాని మీద ఒక 3 పండ్ల మీద మాత్రం భగవాన్ రమణ అని ఒక లేబుల్ ఒకటి అతికించి ఉండారు. భగవాన్ రమణ అని 3 పండ్ల మీద మాత్రమే, మిగతా అన్నీ కూడా మామూలుగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఈ 3 పండ్లు స్వామి తినచ్చు, మిగతాయి ఆశ్రమం వాళ్ళు తినచ్చు అని. రమణ మహర్షి చెబుతారు, పిలిచి చూడండి, నిన్న మీరు జగడం ఆడారు, అతనితో చొక్కా పట్టుకొని ఈడ్చుకొని వచ్చారే, వీటి కోసమే కదా అంత జగడం ఆడింది మీరు. ఇదిగో తినండి. కానీ ఒక్క మాట, మనం తినాల్సిన పండ్లు ఉంటాయి, అవి మన దగ్గరున్నా మనవి కావు, సరేనా? మనం ఏవైతే తినాల్సి ఉన్నాయో అవి మన దగ్గర లేకపోయినా మనకు వస్తాయి, పైగా పేరు రాసి మరీ వస్తాయి, చూసారా అంటాడు. చూసారా, రమణ, భగవాన్ రమణ పేరు రాసి మరీ వచ్చాయి. ఎందుకంటే ఇవి మనం తినాల్సింది, అయ్యా తను తినాల్సినవి. ఎవరికి ఏది ప్రాప్తం అది ప్రాప్తం నాయన. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడాను ఈ సృష్టి వెనక నియతి ఎట్లా ఉంది, నియంత యొక్క దృష్టి ఎట్లా ఉంటుంది, ఎప్పుడు నిరంతరం అదే దర్శిస్తూ ఉండేవాడు. కారణం వేదాంత వాక్యేషు సదా రమంత. కాబట్టి ఈ జ్ఞానం పరిపూర్ణంగా ఉండడం చేత ఇట్లా ఉండేవాడు. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే తర్వాత దానికి కూడా కనెక్షన్ ప్లీజ్. వేదాంత వాక్యేషు సదా రమంత భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంత. ప్లీజ్, భిక్ష అన్నప్పుడు ఏమిటో తెలుసా? భిక్షగాడికి కూడా పడేంత వరకు తెలియదు ఏం పడుతుందో, అది ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మా మాతా భిక్షాందేహే అని పోతాడు కదా, ఆమె ఏం వేస్తుందో వీడికి తెలియదు, వాడి జోల్లో పడేంత వరకు వాడికి అర్థం కాదు, అది భిక్ష. కాబట్టి మనకు కూడాను ఏదైతే లభ్యం కావాలని ఉందో జీవితంలో అది తప్పక లభ్యమై తీరుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అది వచ్చినప్పుడు అర్థమవుతుంది. అంతవరకు మన ఊహలే కదులుతూ ఉంటాయి. మన ఊహలు కనుక ఆ నీతికి సంబంధించి కనుక ఉంటే, అనుకూలంగా ఉంటే నెరవేరే అనుకుంటాము, లేనప్పుడు ప్రతికూలంగా వచ్చినప్పుడు నెరవేరలేదని దుఃఖపడతాం. కానీ ఈ దుఃఖానికి ఆ సంతోషానికి అర్థమే లేదు. ఏవి నీకు రావాలో యదృచ్ఛా లాభ సంతుష్ట అప్రార్థిత ఉపనత లాభ తేన సంతుష్ట. కాబట్టి ఏది కోరకుండా మనకి ఏది లభ్యమవుతా ఉందో అది పరమేశ్వరుడు మనకు ప్రసాదించింది. యదా లాభం అశ్నీయాత్, శాస్త్రం యదా లాభం అశ్నీయాత్. ఏదైతే మనకు లభిస్తుందో దాంతో భోంచేసి తృప్తిగా ఉండడం. ఎందుకో తెలుసా? నాకు ఈ రుచి కావాలి, నాకు అది కావాలి అని ఉండదు. రుచి నాలుకకు సంబంధించిన విషయం. నాలుకకి రుచి నాకు కాదు, నాలుక రుచి చూస్తూ ఉంది అనేది కూడా నేను చూస్తూ ఉన్నా. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్, అది ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత అయితే ధారయన్ నైవ కించిత్ కరోమితి. నేను ఏది చేయడం లేదు కనుక నేను ఏది అనుభవించడం లేదు. ఇది జ్ఞానికి ఉండేటువంటి అవగాహన. గనక ప్రాణ సంధారణార్థం దేహ సంరక్షణార్థం ఔషధవత్ అశనం ప్రాశ్నీయాత్. అశనం ప్రాశ్నీయాత్, భోజనాన్ని ఔషధవత్, ఒక రోగానికి మందు ఎట్లాగైతే తీసుకుంటామో, ఆకలి అనేటువంటి రోగానికి ఆహారం అనేటువంటిది మందు గనక ఔషధం భుజ్యతాం. సాధన పంచకం భిక్షౌషధం భుజ్యతాం. కాబట్టి ఆ భిక్ష అనేటువంటి దాన్ని ఒక ఔషధంగా స్వీకరించడమే. ఏది లభ్యమైతే అది లభ్యం అవడం. ప్లీజ్, వేదాంత వాక్యేషు సదా రమంత భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంత అశోకవంత. శోకం లేనటువంటి వాడు. నెక్స్ట్ అశోకవంత. ఈ మొదటి శ్లోకంలో 4 లక్షణాలు. వేదాంత వాక్యేషు సదా రమంత నెంబర్ 1, భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంత 2, అశోకవంత, శోకం లేనిటువంటి వాడు. ఎందుకు శోకం లేదు? కనెక్షన్ అదే, కామం లేదు. అకామహతశ్చేత్ బ్రహ్మానంద. ఎక్కడది? ఎక్కడొచ్చింది? అకామహతశ్చేత్, తైత్రయం మర్చిపోయారా? తైత్రయం. అకామహతశ్చేత్ కామై నా హతశ్చేత్, కామై నా హతశ్చేత్.
కోరికల వల్ల భగ్నమైనటువంటి వాడు కాదు, కోరికల్ని జయించినటువంటి వాడు. మహర్షి అదే చెప్తాడు. వాడు పండ్లు తీసుకుపోయాడు, వాడిని దొంగని మీరు అన్నారు, తమాషా చూడండి, దొంగని మీరు అన్నారు, పట్టుకొచ్చారు. వాడికి పండ్లు కావాలి, మనకు పండ్లు కావాలి. వాడు దొంగతనం చేశాడు, దుఃఖపడ్డాడు. మనం ఏది లేదు, మనకు రావాల్సింది మనకు వచ్చింది. వాడు అనుభవిస్తున్నాడు, మనం అనుభవిస్తున్నాం. కానీ వాడు దుఃఖపడ్డాడు నిన్న, మీరంతా జగడం వేసినప్పుడు. దానికి కారణం ఏంటో తెలుసా? వాడు కోరడమే. వాడు కోరడమే. అంటే వాడికి ఇప్పుడు లభ్యమైందే మహర్షి అనుగ్రహం, లేకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు వీడికి? మహర్షి అనుగ్రహం. కాబట్టి అది వాడికి రావాల్సింది కాదు. రావాల్సిన దాన్ని ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో దానికి కారణం ఏంటి? కామం. ఎక్కడైతే కామం ఉంటుందో, కామం అంటే కోరిక, ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ దుఃఖం తప్పదు. అనుభవించినప్పుడు మనం కూడా తింటున్నాం మామిడి పండ్లు, కానీ మన కోరిక లేదు దాని మీద. ఏదైతే లభ్యమైందో అది ప్రసాదంగా స్వీకరిస్తున్నాం కనుక మనకు దుఃఖం లేదు. కనుక అశోకవంత. కాబట్టి కోరికను జయించినటువంటి వాడు, కోరికే దుఃఖం, కోరికను జయించినటువంటి వాడు అకామహతశ్చేత్ కామై నా హతశ్చేత్ బ్రహ్మానంద. ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి కోరికే లేదంటే దాని అర్థం ఏంటంటే నాకేమీ లేదనేవాడు కాదు, నాకేది అవసరం లేదని. ఇంపార్టెంట్. నాకు ఏమీ లేదన్నాడు అనుకోండి వాడు శూన్యం, నాకేది అవసరం లేదన్నాడు అనుకోండి వాడు పూర్ణం. తెలుస్తుంది ఇప్పుడు, రెండు ఒకటిగానే కనపడతాయి. నాకు ఏమీ లేదు అనుకోవడం శూన్యం, నాకు ఏది అవసరం లేదనుకున్నాడు అనుకోండి పూర్ణంగా తృప్తిగా భోంచేసిన వాడికి ఏమండి ఇంకొక కొద్దిగా అన్నం పెడతానంటే వద్దండి, ఎందుకని? నాకు అవసరం లేదు. అదే కారణం, ఈజ్ ఫుల్. కాబట్టి ఇది పూర్ణం. కామం లేకుండా ఉండడం అనేటువంటిది పూర్ణం, కామం ఉండడం అనేటువంటిది శూన్యం. కాబట్టి కోరిక చాలా చెడ్డది. కోరిక ఉన్నంత కాలం దుఃఖం తప్పదు. కానీ బ్రహ్మానందాన్ని అనుభవించేటువంటి మహానుభావుడికి వేదాంత వాక్యై సదారమంత భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంత అశోకవంత. శోకం లేదు తనకి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వామీజీ ఆయనకి కష్టం లేదు, 2 minutes, ఆయనకి కష్టం లేదు, శోకం లేదు, బాగుంది. శోకించే వాళ్ళని చూసినప్పుడు తనకు శోకం లేదు, తనకు దుఃఖం లేదు. దుఃఖించే వాళ్ళని చూసినప్పుడు దుఃఖపడతాడా? పడడా? దుఃఖపడడం లేదంటే హృదయం లేదని అనుకుంటాం మనం. నిజమే, హృదయం ఉంటే మనకు ఒక దుఃఖం కలిగితే మనం ఎట్లా బాధపడతామో ఎదుటి వ్యక్తికి దుఃఖం కలిగినప్పుడు అట్లాగే బాధపడతాం. కానీ అశోకవంత అన్నప్పుడు తన జీవితంలో ఏం జరిగినా శోకం లేనప్పుడు ఇతరుల జీవితాల్లో ఏం జరిగినా కూడా శోకం ఉండడానికి అవకాశమే లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా అర్థం చేసుకోండి, హార్డ్ ట్రూత్. ఎందుకని స్వామీజీ నీ జీవితంలో ఎన్ని జరుగుతున్నా నువ్వెందుకు దుఃఖపడడం లేదు? అవన్నీ మిథ్య గనక, అవన్నీ మిథ్య గనక. రజ్జు సర్పవత్. ఉంటే ఉండొచ్చు, వాస్తవం కాదు, మిథ్య, సత్యం కాదు. దేహమే మిథ్య, అందువల్ల దేహానికి వచ్చిన సర్కోమ కూడా మిథ్య. కాబట్టి తన దేహానికి సర్కోమ వస్తే తను కష్టపడడం లేదు. అదే మనం ఒక వ్యక్తి ట్రక్ కింద పడిపోయాడు అనుకోండి, ఒక వ్యక్తి ట్రక్ కింద పడిపోయాడు, చచ్చిపోయాడు, మంచి పిల్లవాడు, చిన్న పిల్లవాడు, మనం ఏడుస్తాం. పిల్లవాడు మనవాడు కాకపోయినా హృదయం ఉందండి, అందుకని పాపం ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ఎవరిదైనా బాధే కదా అని. అదే గనక నా కళ్ళలో ట్రక్ కింద ఒక కుర్రాడు చచ్చిపోతే నేను మేలుకొని ఏడుస్తున్నా వాడి కోసం. లోతుగా అర్థం చేసుకోవాలి. కనుక అశోకవంత, శోకం అనేది ఎప్పుడైతే లేదో నా విషయంలోనూ లేదు, ఇతరుల విషయంలోనూ లేదు. ఇతరుల విషయంలో కూడా లేదు. ఎందుకని? ఎప్పుడైతే ఇది సత్యం కాదు అని అర్థమైపోయిందో, నీ విషయంలో సత్యం కానిది ఇతరుల విషయంలో సత్యం ఎట్లా అవుతుంది? నీ విషయంలో మిథ్య అయింది, వాళ్ళకి సత్యం ఎట్లా అవుతుంది? అది మిథ్యే, ఇది మిథ్యే. మిథ్యని అర్థం చేసుకోవాలి కానీ ఆవేదన చెందకూడదు మిథ్య విషయంలో. అశోకవంత. ఏడ్చేవాడిని చూచి ఏడవనవసరం లేదు.
మరి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మనం ఏడుస్తున్నాం, మనకు హృదయం ఉంది. చెట్టు ఏడవడం లేదు, దానికి హృదయం లేదు. ఈయన ఇటు వస్తాడా, అటు పోతాడా? చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక దుఃఖం జరుగుతుంది, ఒక ఇంట్లో ఒకరు చనిపోయారు, మనం బాధపడుతున్నాం అతను చనిపోయాడని. కానీ జ్ఞాని బాధపడ్డ చూస్తాడు అంతే. తన దేహం పోతూనే అనుకోడు. తన దేహం పోతూ ఉంటేనే విలువ లేనటువంటి వ్యక్తి దాని మీద, నీ దేహం మీద అతనికి విలువ వచ్చిందంటే అదేం జ్ఞానం? బాగా అర్థం చేసుకోండి లోతుగా. కనుక అశోకవంత, శోకం లేదు. ఏముంటుంది? ఏడ్చాడు అనుకో, మనలాంటి వాడు అయిపోతాడు. ఏదటనా పోనీ నేను జ్ఞాని అనుకున్నాడు అనుకో, రాయి లాంటి వాడు అవుతాడు, చెట్టు లాంటి వాడు అవుతాడు. అందువల్ల జ్ఞాని దీనికి విలక్షణం కదా. అశోకవంత కరుణైకవంత. ఏడవడు, కరుణ చూపిస్తాడు. అందుకని ఏ సాధువు దగ్గరికి వెళ్ళినా మనం ఏమంటామో తెలుసా? స్వామి నాకు కష్టాలుండాయి స్వామి, నేను ఏడుస్తున్నాను స్వామి, నువ్వు కూడా శృతి కలుపు స్వామి అని అడిగాము ఎక్కడన్నా? లే. ఏమంటామో తెలుసా? కరుణించండి స్వామి. సీ ద పాయింట్. కరుణించండి స్వామి, కరుణించు స్వామి. కరుణైకవంత, కరుణైకవంత, దయావంత. దయ చూపెట్టండి స్వామి అంటామే కానీ మాతో కలిసి ఏడవండి స్వామి అని. ఎందుకని ఏడవడు? తన జీవితమే ఈ ప్రపంచమంతా మిథ్య అని తెలిసినటువంటి వాడు. జగన్ మిథ్య, బ్రహ్మ సత్యమని, బ్రహ్మ ఒక్కటే ఉంది, అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని తెలుసుకున్నటువంటి వాడు దేనికోసం ఏడుస్తాడు? పోయేదేముంది, వచ్చేదేముంది? ఇక్కడ రజ్జు సర్పవత్. సర్పం పోయితే ఏడ్చేది ఏంది? ఉంటే కదా. అది జ్ఞాని స్టాండ్ పాయింట్లు అది. అందువల్ల దయ కూడా తాను చూపడు, నువ్వు చూపమని అడిగితే చూపుతాడు. అదేడ. అందుకని మనం వెళ్ళి, హే మహర్షి మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని దయపెట్టండి, దయ చూడండి అని అడుగుతాం. అంటావు కదూ, ఆయన దగ్గర ఉన్నదంతా దయే గనక. ఏది? అలౌకిక కర్మఫలం, ఆయన చేసినటువంటి సాధన ఫలమంతా తన దగ్గర ఉంది గనక ఆ మహాత్ముడు చల్లగా చూస్తే మనం ఆనందంగా ఉంటాం. అంతే, ఇంకేం లేదు. అందువల్ల సాధు దర్శనం పుణ్యం, సాధు దర్శనం పుణ్యం. ఇది ఒక బ్రహ్మజ్ఞాని సాధువు యొక్క స్థితి. అందువల్ల కరుణైకవంత, కరుణైకవంత. ఇప్పుడు అర్థమైందే? వేదాంత వాక్యేషు సదారమంత, భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంత, అశోకవంత, కరుణైకవంత, కౌపీనవంత అపి ఖలు భాగ్యవంత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.